पापजन्यश्रीवाणीं गणेशाक्षरशोभिनीं चतुर्वेदमयीं वन्दे वेदविज्ञानवेदिकां సభకు నమస్కారం. వేద విజ్ఞాన వేదిక ప్రతి మాసం చివరి ఆదివారం నాడు గత 16.5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం. ఈరోజు మనం 174వ ప్రసంగం ఏర్పాటు చేసుకున్నాం. అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు గుంటూరు నుంచి మనం ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ గారిని ఆహ్వానించుకున్నాం. వారు ప్రముఖ కవయిత్రి, విమర్శకురాలు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, చాలా పుస్తకాలు రాశారు. వారు విశ్వనాథ వారి కిన్నెరసాని సొబగులు అనేటువంటి అంశం పైన ప్రసంగించనున్నారు. అమ్మ, మీరు వేదిక వద్దకు వచ్చి ఇక్కడ ఆసీనులు కావాల్సిందిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన కార్యక్రమాన్ని మిత్రులు వనమాలి గణపతిరావు గారి ముందు శ్లోకం, తర్వాత కీర్తన తోటి వారు ప్రార్థన పాడి శుభారంభం చేస్తారు. దయచేసి అందరూ కూర్చుని ఉండవలసిందిగా మనవి. గణపతిరావు గారు రండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నామామి దేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవో రామో దేవం భజే దివ్య ప్రభావం రాయవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహుం నీలాభ్రకాయం రాజారికోదండ రాజదీక్షాగురు రాజారికోదండ రాజదీక్షాగురు రాజీవలోచనం రామచంద్రం రామదేవ దేవం భజే దివ్య ప్రభావం ధన్యవాదాలు గణపతిరావు గారు. గణపతిరావు గారు మన వేద విజ్ఞాన వేదిక కుటుంబ సభ్యులలో మనందరిలాగే వారు కూడా చాలా ప్రముఖులు. ఎప్పుడు కూడా మన సంస్థకి చేదోడు వాదోడుగా ఉంటూ మన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఈజ్ ఏ వెల్ విషర్ ఇన్ వన్ వర్డ్. సార్, చాలా చక్కగా పాడారు. మళ్ళీ ఒకసారి మా కరతాళ ధ్వనులతో మీకు థ్యాంక్స్ చెప్తాను.
అమ్మ మేము 2010 ఫిబ్రవరి నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. విశ్వనాథ్ వారి మీద ఇంతకుముందు వేరే ఒకరిద్దరు మిత్రులు మాట్లాడడం జరిగింది. కానీ కిన్నెరసాని ఈ పర్టికులర్ సాహిత్యం మీద ఇంతవరకు మనం ఉపన్యాసం ఏర్పాటు చేసుకోలేదు. సో ఈ 16 సంవత్సరాల 6 నెలలక ప్రతి నెల చివరి ఆదివారం నాడు ఇదే ప్రాంగణంలో సంవత్సరానికి 1-2 సార్లు పక్కన పెద్ద హాల్లో మీ వంటి సాహితీవేత్తలను పండితులను ఆహ్వానించుకొని ఒక్కొక్క నెల ఒక్కొక్క అంశం ఎంచుకొని మేము ఆ తెలుగు భాషలోని తెలుగు సాహిత్యంలోని ఉన్నటువంటి మాధుర్యాన్ని గొప్పతనాన్ని ఆస్వాదిస్తూ పరాయి భాషా రాష్ట్రంలో ఉన్నా కూడా తెలుగు మర్చిపోకుండా కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామమ్మా. ఇది మా చిన్న పరిచయం. ఈరోజు మేడం గారు ముందే తెలియజేసినట్లుగా విశ్వనాథ వారి కిన్నెరసాని సొబగులు అనే అంశం మీద ప్రసంగించనున్నారు. జేకే రెడ్డి గారు వారిని గురించిన వివరాలు మనకు తెలియజేస్తారు. తర్వాత వారి గానం కూడా చేస్తారు. దాని తర్వాత మనం ఉపన్యాసంలోకి వెళ్దాం. ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ గారి పరిచయం. ప్రొఫెసర్ సుశీలమ్మ గారు ఆంధ్ర రాష్ట్రంలోని గుంటూరులో శ్రీ లక్ష్మీనారాయణ శ్రీమతి మహంకాళమ్మ దంపతులకు 1955లో జన్మించారు. కళాశాల విద్యానంతరం ఎంఏ ఎంఫిల్ పూర్తి చేసి తదుపరి ఇవాళ జన్మదినం ముళ్ళపూడి వెంకటరమణ గారి రచనలపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాన్ని సాధించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా సేవలనందించి అటు పిమ్మట ప్రిన్సిపాల్గా పదోన్నతిని పొంది ఆపై పదవీ విరమణ చేశారు. కళాశాలలో వందల సంఖ్యలో కార్యక్రమాలు నిర్వహించడం, ఆకాశవాణిలో దూరదర్శన్లో పలుసార్లు ప్రసంగించడమే కాకుండా జాతీయ అంతర్జాతీయ సదస్సులలో అనేక పత్రాలను కూడా సమర్పించారు. వీరు రాష్ట్ర మహిళా కమిషన్లో రిసోర్స్ పర్సన్గా పనిచేయడమే కాకుండా జాతీయ మహిళా కమిషన్ సదస్సుల్లో కూడా పాల్గొన్నారు. కళాశాలలో తిరుమల తిరుపతి దేవస్థానము మరియు అన్నమాచార ప్రాజెక్టుల ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించడంలో వీరి పాత్ర చాలా కీలకమైనది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విధాన బోధనలో ప్రత్యేక తెలుగు మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం పాఠాలు వ్రాయడం, 2వ సంవత్సరం సంపాదకులుగాను 3వ సంవత్సరం వారికి సాహిత్య విమర్శ అనే పేపర్స్ను వ్రాశారు. అధ్యాపకురాలిగా ప్రిన్సిపాల్గా వృత్తిని కొనసాగిస్తూనే అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, వివిధ పత్రికల్లో వెబ్ మ్యాగజైన్లో వ్యాసాలు వ్రాయడం, సభల్లో పాల్గొనడం, సభలు నిర్వహించడం అనేటువంటి అంశాల్లో ప్రొఫెసర్ సుశీలమ్మ గారికి మక్కువ చాలా ఎక్కువ. వీరి తండ్రి కీర్తిశేషులు సిహెచ్ లక్ష్మీనారాయణ గారి పేరున గత 6 సంవత్సరాలుగా విమర్శనా రంగంలో నిష్ణాతులైన వారికి పురస్కారాలను అందజేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ వారికి కొవ్వలి లక్ష్మీనరసింహారావు గురించి మోనోగ్రాఫ్ను రాస్తున్నారు. బహుశా అది 2-3 రోజుల్లో పూర్తి చేస్తున్నారు. వీరు రాసిన వ్యాసాలు, కవితలు పుస్తక రూపంలో ప్రచురింపబడ్డాయి. దాదాపు 13 పుస్తకాలుగా ముద్రించబడ్డాయి. ఉదాహరణ కొన్ని: పడమటి వీధి కవితలు, విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలు పరిశీలన, ముళ్ళపూడి వెంకటరమణ రచనలు సమగ్ర పరిశీలన, కొవ్వలి లక్ష్మీనరసింహారావు జీవిత చరిత్ర, తొలితరం కథా రచయిత్రులు, అభ్యుదయ భావాలు 1901 నుంచి 1955 వరకు తెలుగులో 1001 నవలలు రాసిన కొవ్వలి లక్ష్మీనరసింహారావు గారి జీవిత విశేషాల గురించి పుస్తకం రాశారు. ఇవి వీరి మచ్చుకొని పుస్తకాలు. ఇక పురస్కారాలు. వీరు అనేక సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలను పొందారు. వాటిలో మచ్చుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చే ఉత్తమ అధ్యాపక అవార్డును పొందారు. మద్రాసు తెలుగు అకాడమీ జాతీయ పురస్కారం, తెలుగు అధికార భాషా సంఘం పురస్కారం, గిడుగు రామూర్తి సాహిత్య పురస్కారం, విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య పురస్కారం, పౌర గ్రంథాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ మరియు ప్రపంచ తెలుగు రచయితల సంఘం వారి
ఉగాది పురస్కారం కూడా పొందారు. ఈనాడు మన వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత ధారావాహిక కార్యక్రమంలో 174వ ప్రసంగంగా విశ్వనాథ వారి కిన్నెరసాని సొబగులు అనే అంశంపై ప్రసంగించబోయే మంచి విద్యావేత్త, మంచి విమర్శకురాలు, రచయిత్రి, గొప్ప వక్తే ప్రొఫెసర్ సి సుశీలం గారిని ఈ సభకు సగర్వంగా పరిచయం చేస్తున్నారు. ఇక ఈనాటి అంశం కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిది కాబట్టి వారు రాసినటువంటి ఆంధ్ర ప్రశస్తి నుంచి ఒక 2 మంచి పద్యాలు పాడి వినిపిస్తాను. మొదటిగా, ఈ తెలుగు నేలపై జరిగిన అద్భుతమైన విశేషాలను నాకెలా తెలియపరిచారు అన్నట్టుగా ఒక ప్రశ్నార్థకంగా ఆయన ఒక గొప్ప పద్యం రాస్తారు. ఆ పద్యం వినిపిస్తాను. ఏ దివ్య పురుషులి సాద్వలాంకూర శేఖరమ్ముల లిఖింతురో ఇవెల్ల ఈ వాయువీచిలో ఈ వాయువీచిలో ఏ అప్సర సమాజము నింపిరో గీతి సముదయంబు ఏ దివ్య శిల్పులు ఈ రోదసి కుహరాన వ్రాసిరో దివ్య శిల్పములిన్ని ఈ పదాంతరమునందు ఏ పురాణమునీంద్ర సంతతుల్లో ప్రశంసలు పొనర్తృ ఎటగనిన పూర్వ పల్లవ నృపచరితలే వ్రాయబడి పాడబడి గీయబడి ఉపన్యసింపబడి స్తోత్రపేయమై చెన్నుదాల్చే ఈ అతీంద్రియ శక్తి నాకెట్టు లబ్బే మరొక పద్యం, ఛందోబద్ధమైనటువంటి పద్యం మన తెలుగు భాషకు మాత్రమే సొంతం. అదే కాకుండా తెలుగు భాష ఎంత మధురమైనదని తెలియజేస్తూ కవి సామ్రాట్ గారి కలం నుంచి జాలువారిన ఈ పద్యం వినండి. ఒక్క సంగీతమేదో పాడునట్లు, ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించినప్పుడును వినిపించు భాష విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష రసభావముల సమర్పణ శక్తి యందున అమర భాషకు దీటైన భాష జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పల్కులను సమర్పించు భాష భాషలొక 10 తెలిసిన ప్రభువు చూచి భాషలొక 10 తెలిసిన ప్రభువు చూచి భాషయన ఇద్దియని చెప్పబడిన భాష తనర ఛందస్సులోని అందమ్ము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష. నమస్కారం. ఉపన్యాసకుల వారిని మనం సత్కరించుకొని, అంటే మన సంప్రదాయం ప్రకారంగా శాలువతోటి వారికి నూతన వస్త్రాలు బహుకరించి జ్ఞాపికను బహుకరించి మనం సత్కారం చేసుకుందాం. తర్వాత కార్యక్రమంలో కొనసాగుదాం. వారితోటి 6-7 దశాబ్దాలుగా అనుబంధం ఉన్నటువంటి మిత్రులు శివరామకృష్ణ గారిని, వారిని అమ్మా మీరు ముందుకు రండి, మేడం గారిని శాలువతో మనందరి తరఫున మనందరి కరతాళ ధ్వనుల మధ్య సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. రండి. సుశీలమ్మ గారు వారు రాసినటువంటి పుస్తకాలను కొన్నిటిని తీసుకొచ్చారు, ఒక సెట్ తీసుకొచ్చారు. దాన్ని మన ఆంధ్ర క్లబ్, అంటే మన
ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారి లైబ్రరీకి వారు ప్రదానం చేయాలని అనుకున్నారు. అమ్మ, ముందుగా మీకు ధన్యవాదాలు. ఆంధ్ర క్లబ్ కమిటీ నుంచి ఎవరూ రాలేదు. మా జేకే రెడ్డి గారికి, రంగారెడ్డి గారికి సంయుక్తంగా కలిపి మీరు ఆ పుస్తకాలు ప్రదానం చేసేయండి. శ్రీధర్ బాబుజీ గారు రండి, ఫోటో. అవి మన లైబ్రరీలో ఉంచండి సార్. శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ రచనలు సమగ్ర పరిశీలన అనేటువంటి వారి పిహెచ్డి సిద్ధాంత గ్రంథం సుప్రసిద్ధ దర్శకులు, చిత్రకారులు బాపు గారి సుపుత్రిక శ్రీమతి భానుమతి గారికి వారు అందజేయనున్నారు. అమ్మ అట్లండి ఫోటో కోసం. అంటే రమణ గారు లేకుండా బాబు లేకుండా రమణ ఉంటారు కదా. విశ్వనాథ వారి కిన్నెరసాని సొబగులు, ప్రొఫెసర్ సుశీలమ్మ గారు. ప్రతిష్టాత్మకమైన వేద విజ్ఞాన వేదికకు గౌరవనీయులైన నిర్వాహకులకు, తెలుగు సాహిత్యం పట్ల రాష్ట్రేతరంగా ఉన్నా కూడా ఆసక్తితో వచ్చినటువంటి సాహితీ అభిమానులందరికీ నమస్కారం. ఇదే వేదిక మీద విశ్వనాథ వారి మీద 2 ప్రసంగాలు జరిగినాయి అన్నారు, కానీ నా కోసము కిన్నెరసాని పాటలు వదిలేశారేమో. అది నా అదృష్టం అని నేను అనుకుంటూ ఉన్నాను. నాకే కాదు, చాలామందికి ఇష్టమైనటువంటి కిన్నెరసాని పాటలు. మరి జ్ఞానపీఠ అవార్డు పొందారు శ్రీ రామాయణ కల్పవృక్షం ద్వారా. 1000 పడగలు రాసి సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. మరి వాటి గురించి చెప్పుకోకుండా కిన్నెరసాని పాటలను అందరూ ఎందుకు అంత ఇష్టపడతారు? ముఖ్యంగా తెలుగు సినిమా పాటలు మీరు చూస్తే ఒక అందమైన అమ్మాయిని వర్ణించేటప్పుడు కానీ, లేదా ఒక నదిని కానీ వాగుని కానీ వర్ణించేటప్పుడు కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి అనేటువంటి పాటలు, కిన్నెరసాని మీద వచ్చినన్ని పాటలు బహుశా ఇంకా ఏ నది మీద రాలేదు. ఏమిటి ఆ ప్రత్యేకత? కిన్నెరసాని పాటలంటే రచయితలకు అందరికీ ఎందుకు ఇష్టం, పాఠకులందరికీ ఎందుకు ఇష్టం, అసలు కిన్నెరసాని అంటే ఏమిటి అనేది మొదట చూద్దాం మనం. ఆ కథ ఏమిటి, ఆవిడ కథ ఏమిటి అని చెప్పుకునే ముందు కిన్నెరసాని అనేటువంటి పదానికి వ్యుత్పత్తి అర్థం మనం చూస్తే కిన్నెర సాని. కిన్నెర అంటే గంధర్వులు, యక్షులు, కింపురుషులు అని మనం కథ చదువుకుంటూ ఉంటాం. అలా గంధర్వులు, యక్షులు, కింపురుషులతో కిన్నెర జాతి కూడా ఒక గంధర్వ జాతికి చెందినటువంటి దేవతా స్వరూపులు. అలాగే అంటే కిన్నెర దేవతా స్వరూపుల వంటి, కిన్నెర వంటి అందమైన అమ్మాయి అని ఒక అర్థం. అలాగే కిన్నెర అంటే దశవిధ వీణలు ఉన్నాయి, రకరకాల వీణలు. మనకి ఇప్పుడు ఒక్క వీణే కనిపిస్తుంది, కానీ ఒకప్పుడు దశవిధ వీణలు ఉన్నాయి. ఆ వీణల్ని ఎప్పుడెప్పుడు ఏ రాగంతో అంటే టైం ప్రకారం ప్రొద్దున్నే ఒక రాగము, మధ్యాహ్నం ఒక రాగము, సాయంత్రం ఒక రాగము, వాటికి సరిపోయినటువంటి దశవిధ వీణలు ఉన్నాయి. ఆ దశవిధ వీణల్లో కిన్నెర కూడా ఒక వీణ. అది బెంగళూరులో మ్యూజియంలో నేను చూశాను. గవర్నమెంట్ మ్యూజియంలో, బెంగళూరులో మ్యూజియంలో చూసి చాలా ఆశ్చర్యపోయాను నేను. ఇప్పటికీ ఒక్కటి ఉన్నది. కాబట్టి బహుశా ఆ వాగు ఆ కిన్నెర వీణ వలె మోగుతుంది కాబట్టి ఆ పదము వచ్చిందేమో, కిన్నెర అనేటువంటిది. ఇక సాని అనేటువంటి పదాన్ని మనం చాలా చెడ్డ అర్థంలో ఈనాడు వాడుతూ ఉన్నాం, కానీ చాలా మంచి మంచి భావాలు, పదాలు తర్వాత కాలంలో ప్రవాహంలో వేరే అర్థాలు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు కంపు అంటే మంచి వాసన అని అర్థం, కానీ ఇప్పుడు కంపు అంటే చెడ్డ వాసన అని అనుకుంటున్నా. అట్లాగే ఆ మునికుమారుడు కట్టిన చీరలు అంటారు. చీరలు అంటే వస్త్ర విశేషమే, కానీ ఇప్పుడు మనము చీర అంటే ఆడవాళ్ళకు మాత్రమే సంబంధించింది. అంటే భాష ఒక్కొక్కసారి వ్యాకోచిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి సంకోచిస్తూ ఉంటుంది. కాబట్టి సాని అంటే కులీనతాద్యోతకమైనటువంటి అధికారిని, అంటే ఒక అధికారం, ఒక యజమానురాలని అర్థం. ఒకప్పుడు సాని అని అంటే మంచి అర్థం. కిన్నెర సాని అంటే కిన్నెర వలె మురుగేటువంటి ఒక నది అనేటువంటి ఒక అర్థం. కానీ కిన్నెర అనేటువంటి దేవతా కన్యల్లో ఒక అద్భుతమైనటువంటి స్త్రీ అనే అర్థం కానీ తీసుకోవాలి తప్ప, విశ్వనాథ సత్యనారాయణ గారిని కూడా ఒక బ్రిటిష్ ఆవిడ అడిగిందట, కిన్నెర సాని, సాని అంటే ఏదో మీకు చెడ్డ అర్థం ఉన్నట్టుంది కదా అంటే, ఆయన అన్నట్టు మిమ్మల్ని దొరసాని అంటున్నాను కదా ఇందాక నుంచి నేను అని విశ్వనాథ్ వారు వెంటనే అన్నారు అన్నమాట. దొరసాని అంటున్నాగా మరి. కాబట్టి బాపని సాని, బత్తుల సాని, రెడ్డి సాని అనేటువంటి పదాలు ఇంకా ఉన్నాయి పల్లెటూరులో. కాబట్టి సాని అంటే స్త్రీ అని అర్థము, కొంచెం అధికారంగా ఉన్నటువంటి స్త్రీ, యజమానురాలైనటువంటి స్త్రీ అని ఉన్నతమైనటువంటి భావమే ఉంది.
ఈ కిన్నెరసాని పాటలు అంటే ఎందుకు రాశారు, ఏమి రాశారు అని అంటే ఒక్కసారి మనం ఈ వెనక్కి వెళ్ళి కిన్నెరసాని పాటల కంటే నేపథ్యాన్ని చూస్తే 1917లో వీళ్ళ నాన్నగారు విశ్వనాథ సత్యనారాయణ గారు నాన్నగారు విశ్వనాథ శోభనాద్రి గారు బొగ్గులగుంట అని ఒక ప్రాంతంలో పొలాలు కొన్నారు. ఆ పొలాలు చూడటానికి తరచుగా వెళ్ళి వస్తూ ఉంటే ఒకసారి కుమారుణ్ణి కూడా తీసుకెళ్లారు. అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారికి 24-25 ఏళ్ల వయసు. వాళ్ళ నాన్నగారితో పాటు వెళ్ళి అక్కడ పోలవరం ప్రాంతంలో దిగి అక్కడ మాట్లాడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కిన్నెరసాని వాగు, కిన్నెరసాని అంటే అది ఆ కిన్నెరసాని అనే పదం ఫస్ట్ టైం ఆయన విని అది శృతిపేయంగా ఉందో మధురంగా అనిపించిందో ఆయనకి ఆ మాట తన లోపల ఒక మధురమైనటువంటి భావన కలిగించింది. మర్నాడు ప్రొద్దున 6ంటికి లేచి ఆయన ఆ వాగును చూద్దాం కదా అని వెళ్ళినప్పుడు ప్రొద్దున్నే సూర్యోదయ సమయం నిశ్శబ్ద వాతావరణంలో ఆ వాగుని చూసి ఆ శబ్దం వింటూ ఉంటే ఒక ఆయన మనసు లోపల ఏవేవో ఆలోచనలు వచ్చినాయి. దాని మీద ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. కిన్నెరసాని అనేటువంటికి దానికి తనకు ఏదో ఒక అద్భుతమైనటువంటి భావం ఉంది, నేను దాని లోపలికి వెళ్ళిపోతున్నాను లేదా దానిని నా మనసులోకి ఇంకించుకుంటున్నాను అనేటువంటి ఒక భావంతో ఆయన వచ్చారు 1917లో. ఆ తర్వాత ఆయన మనసులో అది మెదులుతూ ఉంది, ఎలా రాయాలనుకుంటూ ఉన్నారు. అలాంటి అంత గొప్ప కవే 1927 కానీ ఇది మొదలుపెట్టలేదు. 1927 జయంతి పత్రికలో కిన్నెరసాని సీరియల్గా రావటం మొదలుపెట్టింది. పండిత పామరులందరూ ఆశ్చర్యపోయారు, అద్భుతంగా ఉన్నాయని అన్నారు. రామాయణ కల్పవృక్షం అంటే ఆయనకు కొంచెం ఇష్టం, 1000 పడగలంటే కూడా కొంచెం ఇష్టం. రామాయణ కల్పవృక్షంలో పద్యాలు పాడతాను వినండి అని అంటే వద్దండి కిన్నెరసాని పాటలు పాడండి అనేవాళ్ళు ప్రేక్షకులు. ఎందుకనంటే ఆయన పాడితే ఇంకా బాగుంటుంది, మిగతా వాళ్ళు పాడిన దానికంటే ఆయన రాసి ఎక్కడెక్కడ ఆపాలి, ఎక్కడెక్కడ ఎలా పదాన్ని విరవాలి అనేటువంటిది అద్భుతంగా ఆయన పాడేవాళ్ళు. ఒకప్పుడు నా దగ్గర క్యాసెట్ ఉండేది, ఇప్పుడు అది లేదు, పాడైపోయింది. ఆయన పాడినటువంటి క్యాసెట్ నా దగ్గర ఉండేది. ఆ కిన్నెరసాని పాటలు చూసి ఈ మదించి ఈయన ఒక కల్పన చేశారు. గుర్తుపెట్టుకోండి, కిన్నెరసాని పాటలు పూర్తిగా కల్పితం, ఇది జరిగిన కథ కాదు, కల్పితం. ఆ కావ్యము ప్రారంభంలో ఏముంటుందంటే ఓహో కిన్నెరసాని ఊహామాత్రం లోపల ఎలా నిలువవే జవరాలా అని స్టార్ట్ అవుతుంది. అయితే దానికి ముందు ఆయన ఒక ఉపోద్ఘాతం చెప్పారు. ఏం చెప్పారంటే కిన్నెరసాని తెలుగు ఆడబడుచు, అందరు తెలుగు ఆడబడుచు వలె ఉద్విగ్న హృదయ, అన్ని తెలుగు కుటుంబాల్లో వలనే ఆ ఇంట్లో కూడా అత్తాకోడళ్ళకి గొడవలు ఉన్నాయి. ఒకసారి ఆ అత్త బాగా గొడవ పెట్టింది. ఈ భర్త కిన్నెర పతి అటు తల్లికి చెప్పుకోలేడు, ఇటు భార్యకి నచ్చ చెప్పలేడు. ఆ టైంలో ఈ కిన్నెరసాని చాలా ఆవేదనతో ఆవేశంతో బయటికి పరిగెత్తింది. ముందే చెప్పారుగా ఉద్విగ్న హృదయ అని. బయటికి పరిగెత్తి చిచి ఈ సంసారం నేను చేయలేని పరిగెత్తి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతూ ఉన్న సమయంలో భర్త ఆమె వెనకబడ్డాడు. వెళ్ళొద్దు అని చెప్పేసి పట్టుకున్నాడట. ఇది విశ్వనాథ వారి కల్పన. ఒక కావ్యాన్ని రచించాలంటే కవి మాత్రమే చేయగలడు ఇంత అద్భుతమైనటువంటి కల్పన. ఆమెని పొయ్యి పట్టుకొని వెళ్ళొద్దు అంటే మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం, ఏడ్చి కరిగి కన్నీరైపోయింది అంటాం మనం. ఇక్కడ కిన్నెరసాని కూడా ఏడ్చి కన్నీరైపోయింది అంట. కరిగి కన్నీరైపోయింది, కరిగిపోయింది, పైనుంచి కిందకి ఇలాగా నీళ్ళు లాగైపోయిందట. సినిమాల్లో చూస్తాం మనం, అమ్మవారిని కానీ దెయ్యాన్ని కానీ చూపించేటప్పుడు ఏదో పైనుంచి ఇలా వచ్చి కారిపోతున్నట్టుగా చూపిస్తాం. అలాగా ఆమె కరిగి కన్నీరై ప్రవహించిపోతోంది. ఈ భర్త ఒక్కసారి షాక్ తిన్నాడు, ఆశ్చర్యపోయాడు, భయపడ్డాడు, స్తంభీభూతుడైపోయాడు, శిలారూపుడైపోయాడు. అంటే భద్రాద్రి వెళ్ళే తోవలో మనకు ఒక పెద్ద కొండ, ఆ పక్కన ఒక చిన్న వాగు, దాన్ని చుట్టుకునేటటువంటి వాగుని చూశారు ఈయన. మనం కూడా వెళ్తాం భద్రాద్రి రైల్లో వెళ్తే కనపడదులేండి, బస్సులో కానీ కారులో కానీ వెళ్ళేటప్పుడు మనము నిద్రపోతాం, లేకపోతే చెవుల్లో ఏదో పెట్టుకొని వింటూ ఉంటాం, లేకపోతే చూసినా కూడా మనకేమీ స్పందన ఉండదు. కానీ కవి కాబట్టి ఒక కొండ చుట్టూ ఉండేటువంటి ఒక వాగుని చూసుకొని ఆయన అద్భుతమైనటువంటి కథను అల్లాడు. ఆ కథలో ఈమె పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటుంది, అతను వెళ్ళి పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ఆమె కరిగి కన్నీరై వాగులాగా ప్రవహించి వెళ్ళిపోతూ ఉంది. ఇతనేమో అలాగే ఒక స్తంభీభూతుడుగా కొండలాగా అయిపోయాడు.
అయితే ఇదే ఈయనే చేశారా, మీరు అంత అద్భుతమైనటువంటి కవి అంటున్నారు, ఈయనే చేశారా ఇంతకుముందు లేదా అంటే కొంతమందికి స్ఫురించే ఉంటుంది. రామరాజభూషణుడు రాసినటువంటి వసు చరిత్ర, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి రామరాజభూషణుడు కూడా వసు చరిత్ర రాశాడు. దాంట్లో కూడా కోలాహలుడు అనేటువంటి ఒక పర్వతము, ఆ చుట్టూ ఉండేటువంటి ఒక సుక్తిమతి అనేటువంటి నది ఉంది. మరి ఆయన కూడా ఒక కొండ పక్కన ఒకటువంటి సుక్తిమతి నదిని రాశాడు కదా. ఈయన గొప్పతనం ఏంటి అంటే వసు చరిత్ర, పేరే వసు చరిత్ర. అది వసురాజు యొక్క కథ. వసురాజు యొక్క భార్య గిరిక, ఆ గిరిక యొక్క అమ్మ సుక్తిమతి, నాన్న కోలాహలుడట. అంటే ఒక పర్వతానికి ఒక నదికి ఈ అమ్మాయి పుట్టింది అని రాశారు. ప్రబంధాల్లో ఏమన్నా రాయొచ్చు కదా. వాళ్ళందరూ రాజుగారి కోసం రాస్తారు, రాజుగారి యొక్క కానుకల కోసం రాస్తారు ప్రబంధాల్లో. కానీ ఇక్కడ కథ మొత్తం కిన్నెర కథే. ఈ కిన్నెర కథని ఈయన 8 భాగాలుగా చేసుకున్నారు. కిన్నెర పుట్టుక, కిన్నెర నడకలు, కిన్నెర నృత్యము, కిన్నెర సంగీతము, కడలి పొంగు, కిన్నెర దుఃఖం, గోదావరి సంగమం, కిన్నెర వైభవం, మొత్తం 8 భాగాలుగా రాసుకున్నారు. ఈ రాసుకునేటప్పుడు మామూలుగా కథ చెప్పేటప్పుడు మనం అనగనగా ఒక రాజు, ఆ రాజుకి అని చెప్పలేదు. ఈయన ఈ కథ ముందే చెప్పేశారు కాబట్టి, ముందే కథ చెప్పారు కాబట్టి ఓహో కిన్నెర సాని, ఓహో కిన్నెర సాని అని మొదలుపెట్టారు. అసలు 2 సార్లు ఎందుకు రాయాలి? ఓహో కిన్నెర సాని, ఓహో కిన్నెర సాని అని ఎందుకు రాయాలి? ఆ తర్వాత కూడా కరిగింది 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 కరిగి కిన్నెర సాని వరదలై పారింది, పడితే కిన్నెర సాని పరుగుల్లో పెట్టింది అని ఎందుకు ఇట్లాగా చెప్పారంటే దీన్ని పునరుక్తి అంటాం తెలుగు సాహిత్యం చదువుకున్న వాళ్ళకి. లేదా రిపీట్ అవ్వటం. రిపీట్ అవ్వటం అంటే మనం ఒక స్ట్రెస్ ఇచ్చి చెప్పడం. ఆ సినిమా చూశాను, అస్సలు బాగాలేదంట, ఒకసారి అస్సలు బాగాలేదని చెప్పొచ్చు కదా. అస్సలు బాగాలేదు, ఏం బాగుంది సినిమా, చాలా బాగుందంట. అంటే మనం 2 సార్లు 3 సార్లు పునరుక్తి చేశామంటే, మళ్ళీ చెప్పామంటే ఒక స్ట్రెస్ ఇస్తున్నాం, బలంగా చెప్తున్నాం అని అర్థం. అలాగా ఈయన మొదలుపెట్టారు. ఈయన ఇలాగా ఈ కథ మొదలుపెట్టి కిన్నెరసాని పాటలు రాయటానికి ముందు లేదా రాస్తున్న సమయంలో మన భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితి కూడా గమనించాలి. 1917 నుంచి 27 వరకు ఒకవైపున గాంధీజీ గారి ఆధ్వర్యంలో జాతీయోద్యమం జరుగుతుంది, ఇంకోవైపున రాజా రామ్మోహన్ రాయ్ సంఘ సంస్కరణ ఉద్యమం జరుగుతోంది, దయానంద సరస్వతి వాళ్ళ భక్తి ఉద్యమం జరుగుతోంది, వీరేశలింగమ వీళ్ళందరూ కూడా ఈ స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి వీటన్నిటి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాలన్నీ జరుగుతున్న సమయంలో గుర్తుపెట్టుకోవాలి మనం 1927 బ్రిటిష్ వారి పరిపాలన. ఆ బ్రిటిష్ వారి పరిపాలనలో అప్పటి వరకు మనకు ఉండేటువంటి పద్యకావ్యాలు లేదా కృష్ణదేవరాయల కాలం నుండి వచ్చే రూపుమార్చుకున్నటువంటి ప్రబంధాలు, ఆ ప్రబంధాల తోవలోనే పడి కొట్టుకుపోతూ ఉన్నాం మనం సంస్కృత తెలుగు కవులందరూ కూడా. ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధము, దానికి కొన్ని లక్షణాలు ఉండాలి, ఏకనాయకాశ్రయమై ఉండాలి, శృంగారస ప్రధానమై ఉండాలి, అష్టాదశ వర్ణనలు ఉండాలి. ఈ అష్టాదశ వర్ణనలలో మన వాళ్ళు విజృంభించేసి స్త్రీని బాహ్య సౌందర్యం బాగా వర్ణించారు. ఆమె కళ్ళు, ఆమె జుట్టేమో తుమ్మిదల్లాగా ఉంది, నుదిరేమో చంద్రవంకలాగా ఉంది, లేకపోతే కళ్ళు నొసలేమో చాపములాగా ఉంది, తర్వాత ముక్కు సంపెంగలే, కళ్ళెప్పుడు కలువలే. దీన్ని తలశెట్టి రామారావు గారు బొమ్మ వేశారు, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. తలశెట్టి రామారావు గారు చిత్రకారులు నిజంగా 2 పుష్పాలు పెట్టి మధ్యలో ఒక సంపెంగని పెట్టి దొండ పండ్ల వంటి పెదాలు పెట్టేస్తే ఇంత దరిద్రంగా ఉంటుంది స్త్రీ అని ఆయన బొమ్మ వేశారు తలశెట్టి రామారావు గారు, మీరు చూడండి. ఇవన్నీ కూడా మనం ఇంకా అక్కడే ఉండి రాస్తున్నాం. కానీ ఇదే సమయంలో ఫ్రాన్స్లో, ఇంగ్లాండ్లో, జర్మన్లో అద్భుతమైనటువంటి సాహిత్య పరిణామం కొత్తది వచ్చేసింది. ఆ సాహిత్య పరిణామం వల్ల అక్కడ వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు రొమాంటిసిజం. షెల్లీ, కీట్స్, బైరన్ అనేటువంటి వాళ్ళు రొమాంటిసిజం అనేటువంటి ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. అక్కడ స్త్రీ బాహ్య సౌందర్యం ఉండదు, ఆమె యొక్క అంతః సౌందర్యం ఉంటుంది. అసలు ఈ ప్రబంధాల్లో ఎక్కడైనా మనసు గురించి చెప్పబడిందా? మేము కూడా చదివాము, పాఠాలు చెప్పాం. ఏ ప్రబంధంలో కూడా అష్టాదశ వర్ణనలు, స్త్రీ యొక్క అంగాంగ వర్ణనలు, ఇంకా మాట్లాడితే కొంచెం పెచ్చు మీరినటువంటి శృంగారము వర్ణించబడింది. కానీ స్త్రీ యొక్క మనసు ఎక్కడ ఎవరు చెప్పలేదు. స్త్రీని ఉన్నతంగా చూపించలేదు. ఆమె యొక్క భోగ్య వస్తువు. ఆ హీరో ఉంటాడు, ఆ హీరోకి ఆమె భోగ్య వస్తువు. ఆమె మాత్రమే కాదు, ఇంకా చాలామంది భార్యలు ఉంటారు. ఎంతమంది భార్యలు ఉంటే అంత ధీరోదత్తుడు, అంత గొప్పవాడు రాజుగారు.
కాబట్టి భార్యలు ఉండేవాళ్ళు. కానీ ఒకే ఒక స్త్రీని ప్రేమించి ఆమె కోసమే జీవితం అంతా వేదన పడి తన దుఃఖాన్ని ఆమెకు చెప్పుకున్నారు. ఎవరు మీకు తెలిసే ఉంటుంది, కృష్ణశాస్త్రి గారు, ఊర్వశి. ఇలాంటి మార్పు అనేది తెలుగు సాహిత్యంలో కూడా వచ్చింది. ఇంగ్లీషు సాహిత్యం యొక్క పరిణామము భారతదేశంలో కూడా వచ్చింది. భారతదేశంలో వచ్చింది, అక్కడ రొమాంటిసిజం అన్నారు, దీనికి మన తెలుగు వాళ్ళు భావకవిత్వం అన్నారు. భావకవిత్వం కాదు, దయచేసి ఒత్తిపెడదాం, మనం ఒత్తిపెడతాం. భావకవిత్వం. భావకవిత్వం అంటే భావమే ప్రధానమైనటువంటిది. అంటే ఒక గడ్డిపోచను చూసో, చంద్రుడిని చూసో, ఒక నక్షత్రాలని చూసో, ఒక వాన చినుకుని చూసో, దేన్ని చూసైనా మనం అద్భుతంగా రాసేయచ్చు. దాని ప్రకృతి వర్ణన, ప్రణయము, దేశభక్తి అన్నీ దాంట్లో వచ్చినాయి. ఇవన్నీ కూడా భావకవిత్వంలో వచ్చేసింది. భావకవిత్వం అనగానే మనకు కృష్ణశాస్త్రి గారు గుర్తొస్తారు. ఆయన ఎంతగా ఆయన్ని అనుసరించారంటే అందరూ, ఆయన రాసినట్లుగా రాయటమే కాకుండా ఆయనలాగా జుట్టు పెంచుకొని ఇలా ఇక్కడ దాకా పెంచుకొని పంచ కట్టుకొని లాల్చి వేసుకొని అలాగా వచ్చేటువంటి ఆయన అనుకరించారు. ఆయన ఆకారాన్ని కూడా అనుకరించారు. సో కృష్ణశాస్త్రి గారు, విశ్వనాథ సత్యనారాయణ, ఇంకిపాటలు రాసినటువంటి నండూరి సుబ్బారావు గారు, తర్వాత నాయని సుబ్బారావు గారు, వీళ్ళందరూ అద్భుతంగా భావకవిత్వాన్ని రాయటం మొదలుపెట్టారు. దీనికి కారణము ఆంగ్ల సాహిత్య ప్రభావము. ఆంగ్ల సాహిత్యం మన వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేశారు, అప్పుడే ఆంగ్ల సాహిత్యం పెట్టారు. సరే, ఆ ఇంగ్లీష్ పుస్తకాలు చదవటం వల్ల క్లర్క్లు అయ్యారు అంటారు, అది ఇది అంటారు. కానీ మన వాళ్ళు కొంచెం పట్టుదల కల వాళ్ళు, బాగా చదివేశారు. బాగా చదివేసి దాన్ని ఆచరించేసి భావకవిత్వంతో అద్భుతంగా కవిత్వం రాయటం మొదలుపెట్టారు. అన్నీ రాస్తున్నారు. భావకవులు అన్నారు. ఏవో తెలియని భావగీతములు పాడుకోవాలనో, పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని పాట కూడా ఉంది కదా, ఏవో తెలియని భావగీతములు. నిజమే, ఆ భావగీతం స్పష్టంగా చెప్పలేం మనం. అది మనం కూడా ఆ కవి హృదయంలోకి వెళితే మాత్రమే అది మనకు అర్థమవుతుంది. సహృదయుడు అంటే మంచి హృదయుడు అని కాదు, సుహృదయుడు అంటే మంచి హృదయుడు. సహృదయుడు అంటే కవి భావనలోకి మనం కూడా వెళ్ళి ఆ కవి ఏం ఆలోచిస్తున్నాడో అలా ఆలోచిస్తే మాత్రమే అది మనకు అర్థమవుతుంది. అంతేగాని మనం ఎక్కడో ఉన్నామో ఇది అర్థం చేసుకోమంటే కుదరదు. అట్లాగా వీళ్ళందరూ భావకవిత్వం రాస్తూ ఉన్నారు. దీంట్లో ఈ భావకవిత్వంలో కూడా మరొక వాళ్ళు ఆంగ్ల సాహిత్యంలో లిరికల్ పోయిట్రీ అని తీసుకొచ్చారు. గేయ కవిత్వం, లిరికల్. మనం అంటాం లిరిక్స్ ఏంటండి, ఆ పాట చాలా బాగుంది, లిరిక్స్ ఏంటి అంటాం మనం. లిరిక్స్ అంటే పాట సాహిత్యం అనుకుంటాం. కానీ అది ఎక్కడి నుంచి పుట్టిందంటే లైర్ అనేటువంటి ఒక వాయిద్యం ఉందట ఆ ఆంగ్ల దేశంలో. ఆ లైర్ అనేటువంటి వాయిద్యంతో పాడేటువంటి వాటిని లిరికల్ పోయిట్రీ అని అన్నారు. సరే, మనం లిరికల్ పోయిట్రీ అని దాన్నే మనం కూడా ఇప్పటికీ వాడుతూనే ఉన్నాము. అయితే మన వాళ్ళు వాళ్ళని అనుకరించి స్త్రీని ఉన్నతమైనటువంటి భావనతోటి రాయటం మొదలుపెట్టారు. నువ్వు ఎక్కడో ఉంటావు, నేను ఇక్కడ ఉన్నాను, నేను నిన్ను అందుకోగలనా అని చెప్పేసి ఊర్వశి గురించి రాస్తారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. అలాగే ఇంకిపాటలు, అలాగే కిన్నెరసానిని కూడా ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్త్రీగా ఈయన చిట్ట చివరికి వర్ణిస్తూ వచ్చారనమాట. అయితే ఇంకి పాటలకి కిన్నెరసాని పాటలకి ఏమిటి తేడా అని అంటే, ఇంకి పాటలు అంటే ఆయన నండూరి సుబ్బారావు గారు చెప్తారు, నేను ఒకసారి ట్రామ్ బండిలో మద్రాసులో వెళ్తూ ఉంటే నాకేదో మనసులో ఒకటి తోచింది, ఏదో మనసులో తోచింది అప్రయత్నంగా నా నోటెమ్మట వచ్చింది. ఆయన ఏమంటారు, ఆయన గుండె గొంతుకులాన కొట్లాడుతాది కూకుండ నీదురా కూసింతసేపు అనేటువంటిది వచ్చింది. ఆ తర్వాత దిగే వచ్చే లోపల నాకు పాట అంతా వచ్చేసింది అంటారు. ఆ తర్వాత ఎంకి నాయుడు బావ గురించి ఎన్నో పాటలు ఉన్నాయి. అవి ఫోక్ సాంగ్స్, జానపద గేయాలు మనందరం ఇష్టపడతాం. కానీ ఏ పాటకు ఆ పాట విడివిడిగా ఉంటుంది. కానీ కిన్నెరసాని పాటలు ఏ పాటకు ఆ పాట విడిగా ఉంటుంది. అది ఒక కథ, ఇది ఒక కావ్యం. మొదటి నుంచి చివరి దాకా కిన్నెర మనకుంటుంది. కాబట్టి ఈ ఊహా ప్రేయస్సులను సృష్టించుకున్నారు. ఊర్వశినేమో దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఎంకినేమో ఊహాసుందరే ఎంకి అనేటువంటి ఒక పాత్రను సృష్టించుకున్నారు నండూరి వారు. కిన్నెరసానేమో విశ్వనాథ్ వారు ఊహా ప్రేయస్సులను సృష్టించుకున్నారు. ఇది బ్యాక్గ్రౌండ్. అంటే గేయ సాహిత్యం వచ్చింది, భావకవిత్వం వచ్చింది, ఊహా ప్రేయస్సులు వచ్చింది. ఇలా రాస్తూ ఉన్నప్పుడు ఈయన కల్పించుకున్నది ఏమిటంటే, ఆమె జలజలా నీళ్ళలాగా పారి వెళ్ళిపోతూ ఉంది, భర్త వద్దని కౌగులించుకున్నాడు. అలా కౌగులించుకునే క్రమంలో ఒక అందమైనటువంటి నాయిక కుపితయ్యి కోపంతో గిర్రన వెనక తిరిగింది అనుకోండి. అంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద జడలు ఉండేవి కదా, ఫస్ట్ జడ
అందుకుంటాడు భర్త. జడ అందుకున్నప్పుడు ఆ జడ అందుకున్నాడో లేదో నీళ్ళులాగా అయిపోయినాయట. అరే అరే నేను కొంగు పట్టుకోబోయాడు, ఆ కొంగు నీళ్ళులాగా అయిపోయిందట. ఇక లాభం లేదని కాళ్ళ మీద పడ్డాడు. మన కృష్ణుడు చెప్పాడు కదా పారిజాతాపహరణంలో, ఇక కాళ్ళ మీద పడాలని సత్యభామ. ఇక్కడ మరి తన్నిందో లేదో అదంతా ఇక్కడ మనకు లేదు, కానీ ఆ కాళ్ళ మీద పడేసరికి ఆ కాళ్ళు కూడా నీళ్లుగా అయిపోయింది. మొత్తం ఒక శరీరము ఎలా అవస్థాక్రమం పట్టుకుంటే ఎలాగ ఆమె వెళ్ళిపోతూ ఉందో అలాగా కరిగి నీరైపోయింది. ఇతను ఏం చేయాలో తోచక అలా చూస్తూ ఉండిపోయాడు. రాయిలాగా అయిపోయాడు, కొండలాగా అయిపోయాడు, శిలలాగా అయిపోయాడు. ఇది ఈయన కల్పించింది, ఒక కొండని ఒక వాగును చూసి కల్పించినటువంటి కథ. మరి నీటి యొక్క లక్షణం ఏంటి? ప్రవహించిపోవటమేగా. నీటి యొక్క లక్షణం ప్రవహించిపోవటమేగా. అక్కడ ఆగాలనుకుంది. ఆ తీరా చూసరికి భర్త కొండలాగా అయిపోయేసరికి అయ్యో నా మీద ఎంత ప్రేమ ఉందా, నేను నీళ్ళు అయిపోయాను కరెక్టే, కానీ ఆయన కూడా రాయి అయిపోయాడే. యాక్చువల్గా ఏం జరగాలి? భార్య వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోయి అమ్మ వెళ్ళిపోయింది ఇంట్లోంచి, మనం ఇంకో పెళ్లి చేసుకుందాం, నాకు ఇంకో పెళ్లి చేయి అనాలి. కానీ ఇతను అలా వెళ్ళలేదు, తన కోసం అక్కడ రాయిలాగా అయిపోయాడు. అంటే ఏంటర్థం? తన మీద ప్రేమ ఉంది, తన మీద ప్రేమ ఉంది అని గుర్తించింది. అయ్యయ్యో వెళ్లకుండా ఆగిపోవాలని ప్రయత్నించింది. కానీ నీటి యొక్క లక్షణం ప్రవహించిపోవటమే. ప్రవహించిపోవటాన్ని నేనేమంటారంటే జలదేవతలు వచ్చి చలపెట్ట అంటే జలదేవతలు వచ్చి పద అన్నాయట. జలదేవతలు ఉంటారా? వాళ్ళు వస్తారా? పద అంటారా? కాదు, నీటి లక్షణమే పారుతూ వెళ్ళిపోవటం. అలా వచ్చి పద వెళ్ళిపోతుంటే వెనక్కి తిరిగి ఆగాలని రాళ్ళని అడ్డం చేసుకొని, గుట్టలు అడ్డం చేసుకొని ఆగాలనుకుంది. కానీ ఆగకుండా వెళ్ళిపోతూ ఉంది కిన్నెర నీటి రూపంలో. ఇక్కడ ఆయన అటు ఒక పక్కన మనకు స్త్రీని, ఇంకో పక్కన నదిని, రెండింటి అర్థాలు ఉండేటట్టుగా ద్వద్ది కావ్యం అంటాం కదా మనం. ఒకవైపుని చూస్తుంటేమో స్త్రీ అని ఉంటుంది, ఆమె యొక్క నవ్వులు తలుకులుగా ఉన్నాయంటే నీళ్లు కూడా తలుకులా మెరుస్తుంది కదా. అలాగా ఒకవైపున స్త్రీని, ఇంకో వైపున నదిని, రెండింటిని కూడా వచ్చే అర్థం వచ్చేటట్లుగా ఆయన రాస్తారు. అలాగా నడుస్తూ వెళుతోంది. అది రెండో పార్ట్, కిన్నెర నడకలు. కిన్నెర అలా నడుస్తూ వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు నడుస్తున్న తర్వాత కాళ్ళు చేతులు అటు ఇటు ఆడిచ్చేసి నృత్యంలాగా చేస్తారు. అది కిన్నెర నృత్యం. కెరటాలలో నురువు తెరచాలులో కిన్నెర ఇటు కదలి చిటి తరంగాలతో నటనాలు మొదలెట్టేనే కొన్నీటి తుటుములా కదలాడనే. కొత్త వాగు అప్పుడే పుట్టింది. గోదావరి కానీ గంగ కానీ ఇవన్నీ పుట్టిన దగ్గర చిన్నవిగానే ఉంటాయి. రాను నది విశాలమవుతుంది. అట్లాగే కిన్నెర కూడా జస్ట్ ఒక వాగులాగా బయలుదేరింది. రాను కొంచెం విశాలంగా నడుస్తూ వెళుతూ ఉంది. ఆ నడకలే నృత్యంగా మారిని. ఇక తను చేసేది కూడా ఏమీ లేదు, తను ఆగలేదు, జల లక్షణం వల్ల వెళ్ళిపోవాలి, ఏమీ చెయ్యలేను అని సరే అని చెప్పేసి మెల్లగా నృత్యంలాగా నడకలే నృత్యంగా మారిని. నృత్యంగా మారిన తర్వాత పిల్లవాడు ఏం చేస్తాడు? అంటాడు. అంటే ఏంటి? సంగీతం. అంటే నీళ్లు ధన్ అని పడుతున్నప్పుడు సంగీతం వినిపిస్తుంది కదా, అలాగే కిన్నెర సంగీతం అంటారు. ఆ సంగీతంలో కూడా ఆమె అలా ఎగిరెగిరి పడుతూ ఉంటే అద్భుతంగా ఉందట. నేను కూడా కిన్నెరని ప్రత్యక్షంగా చూడలేదు, కానీ మీ అందరికీ గుర్తుందో లేదో, రూపాదేవి అనేటువంటి సీరియల్ ఆర్టిస్ట్ ఒక ఆవిడ ఉండేది కదా, సీరియల్స్ నటిస్తుంది. ఆ రూపాదేవి సినిమా ఛాయ అని ఒక సినిమా ఉంది, అది ఫెయిల్ అయిపోయింది, ఎవరు చూసి ఉండరు, నేనేదో టీవీలో చూశాను నేను. ఆ ఛాయ అనేటువంటి సినిమాలో కిన్నెర సాయిని చూపిస్తారు. నిజంగా అద్భుతంగా ఉంది. అప్పుడు చూసాను, ఇంత మెలికలుగా ఏ నది తిరగదు, ఇంత మెలికలు, ఇంత ఎగిరెగిరి పట్టము, ఇంత సౌండ్ రావటం. ఆ సౌండ్ నేనేమన్నారు? కిన్నెర సంగీతం అన్నారు. ఆ కిన్నెర సంగీతంతో అలా వెళ్ళిపోతూ పాడుకుంటూ వెళ్తోంది. చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఈమెడ ఇల్లు వదిలిపెట్టి వచ్చినటువంటి మహిళ, అంటే నదిగా మారినా కూడా ఇల్లు వదిలిపెట్టి ఒంటరిగా వెళితే 1927లోనే కాదు, ఇప్పుడు ఇంకేముంది, 100 ఏళ్ళు అయింది కిన్నెర సాని పాటలు రాసి, అంతే కదా, వచ్చే సంవత్సరానికి 100 ఏళ్ళు. ఇప్పుడు కూడా ఒంటరిగా స్త్రీ వెళితే ఎలా ఉంటుందో పరిణామం మనకు తెలుసు. ఈ వెళుతూ ఉన్నటువంటి పాటలు వింటున్నారు, సంగీతం వింటున్నారు, ప్రజలందరూ వింటున్నారు, కానీ వినకూడనటువంటి ఒక వ్యక్తి విన్నాడు, సముద్రుడు. సముద్రుడు ఏమనుకుంటాడు? నదీనాం సాగరో గతి, అంటే నదులన్నీ సముద్రం దగ్గరికి రావాల్సిందే, నా దగ్గరికి రావాల్సిందే, వస్తుంది
అంటే ఈ అమ్మాయి అయితే చాలా బాగుందే, చాలా అందంగా ఉంది అని చెప్పేసి ఇలా చూస్తున్నాడట, మిర్రెక్కి చూస్తున్నాడట. మిర్రెక్కి చూడటం అంటే అలా అలా వచ్చింది కదా, దాన్ని విశ్వనాథ సత్యనారాయణ గారు కాబట్టి ఆయన ఇలా బొటన వేళ్ల మీద నిలిచి చూస్తున్నట్ట. ఒక అందమైన కొత్త అమ్మాయి వస్తుంది అని చెప్పేసి అలాగా బొటన వేళ్ల మీద లేచి మిర్రెక్కి చూస్తూ ఉన్నాడు సముద్రుడు. కడలి రాజు నదీనాం సాగరోగతి, కడలి రాజు దగ్గరికి రావాల్సిందే అందరూ, నా దగ్గరికి రాక ఎక్కడికి పోతుంది, అయినా బాగుంది కదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు అహంకారంతో ఉన్నటువంటి కడలి రాజు. బాపు గారు రమణ గారి సినిమాలో కూడా చూస్తాం, వాణిశ్రీ ఉంటుంది, ముక్కామల ఎవరో విలను. ఇప్పుడు ఏం చేయాలో తోచక ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ముక్కామల భార్య దగ్గరికి వెళ్తుంది, జీవరలక్ష్మి. ఆ సినిమా ఏంటో నాకు గుర్తురావట్లేదు. వాళ్ళ భార్య దగ్గరికే వాణిశ్రీ వెళ్ళి రక్షణ పొందితే భర్త నోరు మూసుకున్నాడు. ఇక్కడ ఆ సముద్రం ఎగిరెగిరి చూస్తుంటే అప్పుడు దాకా ఈ అమ్మాయి పట్టించుకోలేదు. ఏదో సంగీతం పాడుకుంటూ నడకలు నృత్యంగా మారింది. సంతోషంగా ఆనందంగా వెళ్తూ ఉన్న సమయంలో ఒక పరపురుషుడు తన కోసం చూస్తున్నాడు అనగానే ఈయన మొదటే చెప్పారు తెలుగు ఆడబడుచని, ఆమె కలిగేదేంటి, దుఃఖం. ఆ దుఃఖాన్ని నేను చెప్తాను, హాయని కిన్నెర ఏడ్చని, హాయని కిన్నెర ఏడ్చని, మొత్తం ఆ చాప్టర్ మొత్తం హాయని కిన్నెర ఏడ్చని, హాయని కిన్నెర ఏడ్చని అని చెప్తారు. అయ్యో నిన్ను వదిలిపెట్టి వచ్చానే, నా ఒడలు సైతము నానా జనులు కోరగా ఇట్లయితేనే అంటుంది అనమాట. నానా జనులు, కడలి రాజు అనలేదు, సముద్రుడు అనలేదు, నానా జనులు. పనికి మన వాళ్ళందరూ చూస్తున్నారు నన్ను. సీత రావణాసుడితో మాట్లాడేటప్పుడు గడ్డిపోచను అక్కడ అడ్డం పెట్టుకొని మాట్లాడుతుంది, గడ్డిపోచతో మాట్లాడుతుంది. నువ్వు అంతకంటే నేను దాంతో అన్నా మాట్లాడుతున్నా కానీ నీతో మాట్లాడలేదు, నువ్వు గడ్డిపోచ కంటే నా దృష్టిలో హీనం అన్నట్టు. నా వడల్సి ఓ నాథ నిన్ను వీడి వచ్చి, ఓ నాథ నిన్ను వదలి వచ్చి, ఈ పగతిని నానా జనులెల్లా నా శరీరమును కోరుతుండగా, నానా జనులు పనికి వాళ్ళందరూ నన్ను చూస్తూ ఉన్నారే, ఎందుకు నిన్ను వదిలి వచ్చాను, మళ్ళీ మన ఇద్దరం నీళ్లుగా కలిసిపోదామా, మళ్ళీ మన ఇద్దరం కలిసి రాయిగా కలిసిపోదామా, నేను ఇంత కష్టపడుతున్నానే, ఇంత బాధపడుతున్నానే అని చెప్పేసి హాయని కిన్నెర ఏడ్చని, హాయని కిన్నెర ఏడ్చని అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మనము ఇంగ్లీష్లో ఎరితూజ అనేటువంటి షెల్లీ రాసిన కావ్యం ఉంది. మనం ఇందాక వశ్చరిత్ర చెప్పుకున్నాం కదా, ఆంగ్లంలో షెల్లీ రాసినటువంటి ఎరితూజ. ఆ ఎరితూజాలో కూడా ఒక నది వెళుతూ, ఎరితూజ అనేటువంటి నది వెళుతూ ఉన్న సమయంలో మరొక నది చేపట్టాలని చూస్తుంది, మరొక నది. అప్పుడు ఈమె ఆ సముద్రుడి దగ్గరికి వెళుతుంది. అది అలా రాశాడు ఆయన. కానీ ఇక్కడ మనకు ఈమె ఏం చేద్దామని చెప్పేసి హాయని కిన్నెరేడ్చని ఏడుస్తూ వెళుతూ ఉంటుంది. ఏం చేయాలో తోచదు. మరి ఫస్ట్లోనే చెప్పారు మనకు ఉద్విగ్న హృదయ అని. ఫస్ట్ ఏం చేసింది, అత్తగారు కోపడుతూ ఉంటే తను కూడా కోపం తెచ్చుకుంది. ఆ కోపం ఎంత అయిందంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి అంత కోపం వచ్చింది. తర్వాత భర్త రాయిగా అయిపోయేసరికి అయ్యో తప్పు చేశానే అని పశ్చాత్తాపడింది. ఆగిపోదామా అనుకుంది, లేదులే అని చెప్పేసి మళ్ళీ ఏదో మామూలుగా అయింది. ఆ తర్వాత సముద్రుడు చూస్తున్నాడని మళ్ళీ దుఃఖపడింది. అంటే ఒక స్త్రీలో ముఖ్యంగా తెలుగు ఆడబడుచులో కొంచెం ఎమోషనల్స్ ఎక్కువ. ఇది నార్త్ ఇండియా వాళ్ళు ఒప్పుకోకపోయినా తెలుగు ఆడబడుచులకి కొంచెం ఎమోషనల్స్ ఎక్కువ. దాన్నే ఇక్కడ ఉద్విగ్న హృదయ అంటున్నారు. ఉద్విగ్నం అంటే ఎమోషనల్స్. అలాగా ఈమె ఇప్పుడు దుఃఖపడింది. దుఃఖిస్తూ ఉంటే సరిపోతుందా, ఏదో ఒక మార్గం ఆలోచించాలి కదా. దుఃఖిస్తూ ఉంటే కుదరదు, వెళ్ళిపోతున్నాను, ఎట్టి పరిస్థితిలో కూడా సముద్రంలోకి వెళ్ళిపోవాల్సిందే, జలదేవతలు వచ్చి త్వరబెడుతున్నాయి కదా, సముద్రంలోకి వెళ్ళిపోవాల్సిందే, ఎట్లా చేయాలని చెప్పేసి భయపడుతున్న సమయంలో ఈమెకొక గొప్ప ఆలోచన వచ్చింది. ఆ పక్కనే ఉంది గోదావరి తల్లి. భద్రాద్రి వెళ్ళేదారిలో గోదావరి తల్లి ఉంది కదా. గోదావరి తల్లి ఎవరు, ఆనాటి సీతారాముల ఎడబాటు చూసింది. భద్రాచలంలోనే ఉన్నాడు రాముడు కాబట్టి సీతారాముల ఎడబాటు చూసి ఉన్నటువంటి గోదావరిని ఆశ్రయిస్తే బాగుంటుంది అని గోదావరి వైపు ఏమో చూసింది. గోదావరి వైపు చూస్తే గోదావరి మాత పెద్ద ఆడబడుచు, పెద్ద ముత్తైదువ, సముద్రుడికి పెద్ద భార్య, తాడదీస్తుంది సముద్రుడిని. అక్కడికి వెళ్ళి ఏమండి అని ఈమె దగ్గరికి వెళ్ళగానే వెంటనే తన చేతులు అందించింది, తన చిన్ని కెరటాలు అందించింది. ఎవరు, కిన్నెరసాని. ఆ పెద్ద ఆమె రామ్మరా ఏది నీ మోము ఒకసారి చూపించు, ఎవరైనా ఏడుస్తూ వస్తుంటే ఏదైతే ఒకసారి చూడు, ఒకసారి అని చుబుకం పెట్టుకొని మనం అడుగుతాం, ఏదో ఏడవద్దు అని చెప్పేసి. ఆ గోదావరి కూడా రా అని చెప్పేసి తనలో కలుపుకొని ఇప్పుడైనా సరే అనొచ్చు మనం. గోదావరిలో కలిసిన కిన్నెరసాని చివరికి వెళ్ళాల్సింది సముద్రంలోకే కదా. కానీ
నీళ్లు కలిసిపోయాక ఏ నీరో చెప్పగలమా? కిన్నెరసాని నీళ్ళు ఇవి, గోదావరి నీళ్ళు ఇవి అని చెప్పలేం కదా. కాబట్టి ఈమె ఆ గోదావరిలో సముద్రంలో కలిసినా కూడా ఈమెకి శాశ్వతత్వం వచ్చింది. ఎవరికి? కిన్నెరసానికి. ఎందుకని పెద్ద ముత్తైదువ దగ్గర నుంచి వెళ్ళింది కాబట్టి. అప్పుడు ఈయన చిట్ట చివరికి చెప్తారు, తెలుగు దైవం భద్రాద్రి రామయ్య, అతని దర్శనము చేసే త్రోవ కాచింది పుణ్యాత్మ కిన్నెర. తెలుగు దైవము భద్రాద్రి రామయ్య, అతని త్రోవను కాచి తెలుగు యాత్రికులకు అందించు నీరు పూతాత్మ కిన్నెర. ఎవరికైనా వెళుతూ ఉంటే, తెలుగు యాత్రికులకు వెళుతూ ఉంటే వాళ్ళకి మంచి నీళ్ళు ఇస్తుంది. ఎక్కడుంది? చిట్ట చివరికి రాముని పాదాల దగ్గరికి వచ్చింది. ఈయనకి కొన్ని సంఘటనలు ఉన్నాయి. అంతకుముందు సముద్రుడు ఎగిరెగిరి చూస్తూ ఉన్నాడు కదా. సముద్రుడు ఎగిరెగిరి చూస్తున్నప్పుడు మరి ఎగిరి వస్తాడు సముద్రుడు. కరెక్ట్ ఇక్కడికి రాగానే అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకు? సృష్టి. దాన్ని ఏమంటాం మనం? చెలియలి కట్ట. చెలియలి కట్ట దాటి సముద్రం రాదు. అంత దూరం నుంచి చూస్తే పెద్ద అల వస్తూ ఉంటుంది. బాబోయ్ అనుకుంటాం మనం. సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి ఆగి వెనక్కి వెళ్ళిపోతాం. ఈ చెలియలి కట్ట అనేటువంటిది எனக்கு చాలా ఇష్టం. ఎందుకంటే అప్పుడే మైదానం వచ్చింది, చలం మైదానం. చలం మైదానంలో రాజేశ్వరి అమీర్ కోసం వెళ్ళిపోతుంది. ఈయనకి అది ఇష్టం ఉండదు. ఈయన సంప్రదాయవాది కదా. ఈయన ఏమంటాడు, అప్పుడు ఈయన చెలియల కట్ట అనేటువంటి తర్వాత ఒక నవల కూడా రాశాడు, చెలియల కట్ట నవల. కాబట్టి సముద్రము అంత ఉప్పొంగి వస్తూ ఉంటే అక్కడ దాకా వచ్చి ఆగిపోయి, మర్యాదా పురుషుడు సముద్రుడు. మర్యాద అంటే మనం గౌరవము ఏదో అనుకుంటాం కదా. యాక్చువల్గా హిందీలోనే ఇక్కడ మేడం ఎవరో అన్నారు, మర్యాద అంటే హద్దు. మర్యాద అంటే ఒక అర్థం, హద్దు. సముద్రానికి ఒక హద్దు ఉంది. అక్కడ దాకా వచ్చి సముద్రుడు ఆగిపోవాల్సిందే. అతను గంభీరుడు. గంభీరుడు అంటే సముద్రం ఎంతో లోతైంది. గంభీరం అంటే ఏంటి అర్థం? లోతు అని అర్థం. పురుషుడు చాలా గంభీరంగా ఉందంటే ఏంటంటే లోతుగా ఉందని అర్థం. కాబట్టి అతను అంత లోతుగా ఉన్న, అంత గంభీరుడైన అతనికి కూడా మర్యాదా పురుషుడు అనగా అతనికి ఒక హద్దు ఉంది. అందుకని అక్కడ దాకా వచ్చి అక్కడ ఆగిపోయారు. చుట్టూ జనం అనుకున్నారు, అసలు నీకు బుద్ధుదయ్యా, గంగ తన ఇల్లాలు కాదటే, యమున తన ఇల్లాలు కాదటే, ఇన్ని ఏళ్ళు వచ్చి చిత్తం మెరిగించుకో, తనకు ఇది తగదు కడలే రాజునకు అనుకున్నారు ప్రజలందరూ. అరే అంత పెద్ద వాళ్ళందరూ నీకుంటే ఆఫ్టర్ ఆల్ చిన్న వాగయ్యా, ఈ వాగు కోసం నువ్వు చూస్తావా అని చెప్పేసి ప్రజలందరూ కూడా చివాట్లు పెట్టారు. ప్రజలందరూ చివాట్లు పెట్టేసరికి కొంచెము తగ్గాడు. ఈ లోపల ఏమొచ్చి గోదావరిలో కలిసింది. ఎప్పుడైతే తన పెద్ద భార్య గోదావరిలో కలిసేసరికి భయంతో తనను తాను కుంచుకొని ఆ చెలియల కట్ట దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక ఈమె హాయిగా ఉన్నది. విశ్వనాథ సత్యనారాయణ గారికి ఇంకొక ఇష్టమైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే, రామాయణ కల్పవృక్షం. కాబట్టి ఈయన చిట్ట చివరి ఏం చెప్పాడు, తెలుగు దైవము భద్రాద్రి రామయ్య, అతని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెర అని కిన్నెర యొక్క వైభవంతో ఆయన సుఖాంతం చేశాడు. యాక్చువల్గా సుఖాంతమే మన పుస్తకాలన్నీ సుఖాంతాలే. పూర్వకాలంలో నాటకాలు కానీ, నవలలు కానీ, రామాయణ భారతాలు కానీ ఫస్ట్ మనకేం చెప్తారంటే దైవస్థుతితో ప్రారంభమవుతుంది. శ్రీవాణి గిరిజా శిరాయ అని స్టార్ట్ అయింది కదా, అట్లాగా స్టార్ట్ అవుతుంది. దైవస్థుతితోటి ప్రారంభమయ్యి చిట్ట చివర మంగళాశాసనం అంటే ఏమంటారు దాన్ని, శుభంగా పూర్తవుతుంది. మనకు శుభము లాస్ట్లో మన సినిమాలన్నీ కూడా అందరికీ సహాహా నవ్వుతూ ఉంటారు. లాస్ట్ సీను మనకు ఉంటుంది. కానీ మనకు దుఃఖాంతాలు లేవు. దుఃఖాంతము అనగా ఇంగ్లీష్లో ట్రాజడీ లేవు అసలు మనకు. ఎప్పుడైతే ఆంగ్ల భాషా పరిచయం మనకు కలిగిందో, భారతదేశంలో ఏ మార్పు వచ్చినా, ఏ చైతన్యం వచ్చినా, ఏ ఉద్యమం వచ్చినా అది బెంగాలీ వాళ్ళు ఫస్ట్ అందిపుచ్చుకుంటారు. సో ఆ షేక్స్పియర్ నాటకాల్లో ఉండేటువంటి ఆ దుఃఖాంతాల్ని చూసి శరత్చంద్ర చటర్జీ రాశాడు దేవదాస్, మళ్ళీ రాశాడు బడదీది. దేవదాసులో వాళ్ళిద్దరూ చచ్చిపోతారు. బడదీది బాటసారి సినిమాలో అసలు హీరోయిన్స్ చూసుకోరు. అవునా కాదని నేను చాలా పర్టికులర్గా ఆ సినిమా చూశాను. ఆ అమ్మాయి వచ్చి ఆ రూమ్ అంతా సర్దేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ చీర చెంగు కనపడుతుంది, లేదా ఆ పాదం కనపడుతుంది తప్ప ఆవిడ మొహం ఎప్పుడు చూడలేదు బడదీదిలో. అంటే చూసుకోకుండా కూడా ప్రేమించుకునేటువంటి ఇది భావకవిత్వం. ఇలాంటివి మనకు ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్లే వచ్చినాయి. ఏ ప్రబంధాల్లో కూడా ఇట్లాంటివి ఉండవు. అదే మనం
రాజుల కాలం ముత్యాలు రోడ్డు మీద పోసి అమ్మినటువంటి కాలం, రత్నాలు పోసి అమ్మినటువంటి కాలం. ఆ రాజు యొక్క ఆనందం కోసం వీళ్ళందరూ కూడా అష్టదిగ్గజ కవులందరూ కూడా రచించినటువంటి కాలం. కానీ ఎప్పుడైతే ఆంగ్ల సాహిత్యంలో ఈ ట్రాజడీలు, అసలు దేవదాసు సినిమా చూసి ఏడుస్తాం కదా, మళ్ళీ ఎందుకు వెళ్తాం? లవకస సినిమా చూసి ఏడుస్తాం, మళ్ళీ లవకస సినిమా రెండోసారి చూస్తాం, మూడోసారి, నాలుగోసారి, 10 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఏడవటానిక? అంటే బాధే సౌఖ్యం అనే భావన రానివోయ్ అన్నాడుగా దేవదాస్. అంటే అక్కడ రసప్రధానం. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే రసము. కిన్నెరసాని పాటలో ఏ రసం ఉంది? శృంగార రసం ఉందా, వియోగ రసం ఉందా, లేదా విప్రలంబ శృంగారం ఉందా, కరుణము ఉందా? కరుణం అంటే ఏంటి? దానికి స్థాయి భావం శోకం. ఇక్కడ శోకం హాయని కిన్నెర ఏడ్చని అంది, కరెక్టే ఏడ్చింది, కానీ అది శోకము కాదు. కష్టం వచ్చింది, కాస్త ఏదో టెంపరీగా ఆమె బాధపడింది, ఏడ్చింది, కానీ వెంటనే తను ఒక మంచి షెల్టర్ లాంటిది, ఒక రక్షణ పొందింది కదా, ఒక రక్షణ పొందింది. ఆ తర్వాత హాయిగా తెలుగు దైవము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య దగ్గర నుంచి హాయిగా వెళ్ళిపోయింది. కాబట్టి ఇది కరుణరసము కాదు, శోకము కాదు, ట్రాజడీ కాదు, చక్కగా సుఖాంతమే. కాబట్టి ఇందులో ఉన్నటువంటి దాన్ని మనము విప్రలంబ శృంగారంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మొట్టమొదట కిన్నెర భర్త విడిపోయారు, తను విడిపోయి బాధపడింది, కాబట్టి విప్రలంబ శృంగారం అనుకుంటారు. ఇక పాత్రలు చూద్దామంటే ఇందాక నుంచి నేను చెప్తున్నాను మీకు, నేను కిన్నెరపతి అంటున్నా. కిన్నెరపతికి పేరేది? మనకు అగస్త్య భ్రాత ఒకడున్నాడు, అగస్త్యుడి యొక్క సోదరుడు, వాడికి పేరు లేదు. ఇంకొకళ్ళు ఉన్నారు చెప్పండి, నిగమ శర్మ అక్క. నిగమ శర్మ అక్కకు పేరు లేకుండానే తెనాలి రామలింగుడు పాండురంగ మహాత్మ్యం రాశాడు. నిగమ శర్మ అక్క అంటాడు తప్ప ఆవిడికి పేరు లేదు, కానీ ఆవిడ చాలా ఇంపార్టెంట్. నిగమ శర్మ చెడిపోతాడు, ఇంట్లోంచి వెళ్ళిపోతాడు, మళ్ళీ మారిపోయారు అక్క అని చెప్తాడు. ఆహా తమ్ముడు బాగుపడి వచ్చాడు కదా అని చక్కగా తమ్ముడిని బాగా చూసుకుంటే రాత్రికి నగలన్నీ తీసుకెళ్తాడు. అప్పుడు ఈమె నగలన్నీ తీసుకెళ్ళినందుకు ఏడవలేదు, కానీ ముక్కు పుడకపోయినందుకు ఏడ్చింది అని తెనాలి రామకృష్ణ అంటాడు. మనం హాస్యం అనుకుంటాం, కానీ కాదు. ముక్కు పుడక అనేది పుట్టింటి యొక్క సౌభాగ్యానికి చిహ్నం, అందుకని అది పోయిందని ఏడ్చింది అంటారు. ఆ నిగమ శర్మ అక్క అన్నారు తప్ప పేరు. అలాగే ఇక్కడ కూడా కిన్నెరసాని, కిన్నెరపతి అంటాడు. ఇందాక మనం కిన్నెరసాని యొక్క పాత్ర చిత్రాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ కిన్నెరపతి కూడా పాపం మంచివాడే, కానీ అమ్మకి చెప్పుకోలేడు, భార్యకి చెప్పుకోలేకపోయాడు. కానీ భార్య వెళ్ళిపోతే సిన్సియర్గా వెళ్ళొద్దు అని ఆపాలని ప్రయత్నించాడు. నిజంగా ఆమె వెళ్ళిపోయేందుకు బాధపడి శిలాభూతుడైపోయాడు. అంటే ఆమె మీద ప్రేమ ఉంది, కానీ ఇద్దరికి చెప్పుకోలేనటువంటి వాడయ్యాడని బహుశా కిన్నెరపతి అని వదిలేస్తారేమో విశ్వనాథ వారు పేరు పెట్టకుండా. తర్వాత గోదావరి పాత్ర కూడా, అంటే 4 పాత్రలే చూడండి. ఒక 4 పాత్రలలో ఈ 100 ఏళ్ల నుంచి ఈ రోజు వరకు మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి వరకు కూడా కిన్నెరసాని పాటలు అంటే ఇంతగా వింటున్నామంటే 4 పాత్రలతోటి కిన్నెరపతి, గోదావరి, కడలిరాజు, గోదావరి, 4 పాత్రలతోటి ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని రాసి మనకు ముందు ఉంచి శాశ్వతంగా వెళ్ళిపోయారు. కానీ కిన్నెర కూడా శాశ్వతంగా ఉండిపోయింది, కిన్నెరసాని కూడా శాశ్వతంగా ఉండిపోయింది అక్కడ భద్రాద్రి దగ్గర. కిన్నెరసాని కావ్యం కూడా శాశ్వతంగా ఉండిపోయింది అక్కడ సాహిత్య లోకంలో శాశ్వతంగా ఉంది. అటు భౌతికంగా చూద్దామంటే అక్కడ ఆమె ఉంది. ఇక ఛందస్సు ఈయన నడకలప్పుడు నడుస్తున్నట్టు పద్యం నడిచింది, మాత్ర ఛందస్సు. నృత్యం అప్పుడు నృత్యంలాగా ఛందస్సు వెళ్ళింది, సంగీతం అప్పుడు సంగీతంలాగా ఛందస్సు వెళ్తుంది. దీన్ని చూసి ఒక ఆంగ్ల ఇంజనీర్ అన్నాడట, ఈ పాటలు పాడుతూ ఉంటే ఆ నది శబ్దం నాకు వినిపిస్తోంది, ఈయనేమన్నా ఈ జల సంబంధమైనటువంటి ఇంజనీరా అని అడిగట. కాదండి అన్నారు. అంటే అంత ఒక కావ్యం రాయాలంటే నడకలు అంటే అది ఆ ఛందస్సు నడవాలి, నృత్యం అంటే ఆ ఛందస్సు అలా ఎగిరెగిరి పడాలి, సంగీతం అంటే హాయిగా పాడుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు వసుచరిత్రని హాయిగా చదువుకుంటాం, పాడుకుంటాం, వీణ మీద కూడా వాయిస్తాం. రామరాజభూషణుడు చేసినటువంటి గొప్ప ప్రయోగం. అట్లాగా ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ గారు అంత అద్భుతంగా ఈ పాత్ర చిత్రణ చేశారు, రసము చేశారు. ఇక సమకాలీనటువంటి కవులందరూ కూడా ఏదో ఒక రూపంగా ఒక ఊహాప్రేయసిని సృష్టించుకొని వాళ్ళు రాయటం కూడా మొదలుపెట్టారు సమకాలీన కవులందరూ. ఇక కిన్నెరసాని పాటలు సమాజం అంటే మనం మొదటే చెప్పుకున్నాము, సమాజంలో ఎప్పుడూ కూడా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళినటువంటి స్త్రీకి రక్షణ లేదు, అప్పుడు నుంచి ఇప్పటి వరకు మన టీవీలో చూస్తూ ఉంటాం. కాబట్టి
కొంచెం ఆలోచించుకోవాలి అన్నట్టు చెప్పారు ఈయన. దీనికి వెనక కారణం కూడా మనం చెప్పుకున్నాం, చలం మైదానం అని చెప్పుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు కూడా అందరూ స్వేచ్ఛ స్వేచ్ఛ అని రాస్తున్నారు. ఆ స్వేచ్ఛ కూడా లైంగిక స్వేచ్ఛ మాత్రమే రాస్తున్నారు. నేను కొంచెం దానికి వ్యతిరేకమే. దానివల్ల చాలా నష్టపోతుంది రాబోయే తరం సమాజంలో. ఎప్పుడైతే నైతిక విలువలు లేవో, ఎప్పుడైతే ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాలి, సముద్రంలాగా ఎక్కడ ఆగాలో అక్కడ ఆగకుండా ఉప్పొంగిపోయినా ఈ అమ్మాయి కూడా సరే అని చెప్పేసి భర్త దూరమైనందుకు ఏడవకుండా ఈ అమ్మాయి కూడా ఏదో ఒకట్లే, ఈ భర్త కంటే సముద్రుడు చాలా పెద్దవాడు అనుకోలేదే. మన రౌతు రామాయణంలో, దయచేసి రౌతు రామాయణం ఎవరు చూడొద్దు, దాని గురించి ఎవరు ఆలోచించదు, దాని పేరు పలకడం కూడా నాకు ఇష్టం ఉండదు. పాత్రలన్నింటినీ చిన్నాభిన్నం చేసి పారేశాడు అనుకోండి. అలా కాదు, మన పాత్రలన్నీ కూడా స్త్రీల యొక్క పాత్రల్ని చాలా ఉన్నతంగా చిత్రీకరించారు. అందులోనూ భావకవిత్వంలో అద్భుతంగా చిత్రీకరించారు. దీని తర్వాత మీకు తెలుసు ఇంకా భావకవిత్వం ఏంటండి, ఈ మూల కూర్చొని మీరు భావకవిత్వం రాసుకుంటున్నారు. అక్కడ పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి, కనపడలేదా అగ్ని కిరీటపు దగదగలు, ఎర్రబావుట నిగనగలు, కనపడలేదా అగ్ని కిరీటపు దగదగలు, ఎర్రబావుట నిగనిగలు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. పదండి అందరూ శ్రీశ్రీ వెనక వెళుతున్నారని కానీ అప్పుడు కలం పట్టిన విద్యార్థి అందరూ కూడా ఇప్పటిదాకా కూడా శ్రీశ్రీనే అనుసరించి రాస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ శ్రీశ్రీ పేరు ఎందుకు తీసుకొచ్చానంటే, మనకు 3 కవులు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చలం, విశ్వనాథ, శ్రీశ్రీ. ఈ 3 ఎంత మహానుభావులు అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల మీద నిలబడ్డారు. పొరపాటును కూడా అటు ఇటు అడుగు వేయలేదు. ముగ్గురే. చలం చిట్ట చివరి దాకా తన ధోరణిలో తన సిద్ధాంతాన్ని అనుసరించి రాశాడు. విశ్వనాథ వారు కూడా చిట్ట చివరి వరకు ఆయన ఏదైతే వైదిక ధర్మాన్ని అనుసరించాడో, హైందవ ధర్మాన్ని అనుసరించాడో, భారతీయ తత్వాన్ని అనుసరించాడో దాని మీదే ఉన్నాడు. కానీ ఎవరు ఏ అవార్డులు ఇస్తారన్నా కూడా ఆయన వెళ్ళలేదు. అలాగే శ్రీశ్రీ కూడా. వీళ్ళిద్దరికీ గొడవ జరిగింది 1975లో అనుకుంటాం. విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటికి శ్రీశ్రీ వచ్చారు. వీళ్ళిద్దరు బాగానే మాట్లాడుకున్నారు. అప్పుడైతే ప్రపంచ సభలో ఏవో జరుగుతున్నాయి, మీరు వెళ్తారా అనుకున్నారు, వెళ్ళొద్దు అనుకున్నారు. కానీ తర్వాత వీళ్ళిద్దరికి గొడవలేని ఆంధ్రజ్యోతిలో కొన్ని వారాల పాటు రోజు వీళ్ళ గొడవ రాస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో మీరు నొక్కితే విశ్వనాథ సత్యనారాయణ గారు వంటగదిలో సొరకాయలు కోస్తూ ఉన్నటువంటి, మొక్కలు కోస్తున్నటువంటి ఇది అని కొడితే మీకు కనిపిస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ వంటగదిలో ఆ కత్తిపేట మీద కోస్తుంటే పక్కన కూర్చున్న అమ్మాయి మనవరాలు శ్రీవల్లి. ఈయనకి విశ్వనాథ సత్యనారాయణ గారికి మొదటి భార్య వరలక్ష్మి. ఆవిడ చనిపోగానే వరలక్ష్మి త్రిసతి రాశాడు. స్మృతి కావ్యాలు, ఎలిజీస్ అంటాం, స్మృతి కావ్యాలు. ఆ స్మృతి కావ్యం రాశాడు. తర్వాత కొన్నాళ్ళకి ఆయనకి పెద్ద భార్యకి పిల్లలు ఇప్పుడు అచ్యుతదేవరాయలు వాళ్ళు పుట్టారు. తర్వాత 2 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు మా కృష్ణనగర్లో మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. కృష్ణారావు గారికి బాగా తెలుసు. 55 ఏళ్ల క్రితం నేను చిన్నమ్మాయిలాగా విశ్వనాథ సత్యనారాయణ గారి మనవరాలు. ఎందుకు ఇంత ఇష్టంగా నేను చెప్తున్నానంటే, ఊహ తెలిసి తెలియకముందే విశ్వనాథ సత్యనారాయణ గారి మనవరాలతో నాకు స్నేహం. మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం 8th క్లాస్లో. మా తాతయ్య గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఆయన పెద్ద కవి. అంటే 8th క్లాస్ నాకు కవి అంటే తెలియదు, జ్ఞానపీఠ అవార్డు అంటే తెలియదు. కానీ వాళ్ళ ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి, మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు ఇచ్చి పుచ్చుకుంటూ చదువుకుంటూ ఉంటూ ఉన్న సమయంలో బాగా పుస్తకాలు చదవటం మొదలుపెట్టాం. మేము బాగా చదువుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు జరిగింది ఈ మా ఇంటి పక్కన విశ్వనాథ వారి కూతురు ఉండటం, వాళ్ళ కూతురు నా ఫ్రెండ్ అవ్వటం. అప్పటికి ఇంకా పెళ్ళి కాలేదు. తర్వాత ఈయన 2వ భార్య పేరు కూడా వరలక్ష్మి. ఆవిడ కొడుకు పావన శాస్త్రి. విశ్వనాథ పావన శాస్త్రిని తన కూతురుకిచ్చి వివాహం చేశారు ఆయన. పావన శాస్త్రి గారు పెళ్ళికి కూడా వెళ్ళాను నేను, రాజేశ్వరి పావన శాస్త్రి. అమ్మాయి 9th క్లాస్లో ఉన్నప్పుడు పెళ్లి చేశారు ఆయన. ఆ 2వ అమ్మాయికి వ్యక్తురాలయ్యాక పెళ్లి చేస్తే పాపం చుట్టుకుంటుందని వ్యక్తురాలు కాకముందు కూడా పెళ్లి చేశారు మల్లీశ్వరి. విశ్వనాథ వారి హయాంలోనే అది జరిగింది. ఆ తర్వాత నాకు తెలిసింది విజయవాడలో ఒకే ఒక్కటి మారుతీనగర్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఇల్లు. అక్కడికి వెళ్ళి విశ్వనాథ సత్యనారాయణ గారిని చూస్తూ, ఆయన మా కృష్ణనగర్ వస్తే చూస్తూ భయపడుతూ, ఆయన పద్యాలు చదువుతుంటే నోరు వెళ్ళబెట్టుకొని చూస్తూ, అలాగా ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రపంచంలోకి వెళ్ళాను నేను. ఆయన రాసినటువంటి నాకు మిగతా కావ్యాల కంటే కూడా విమర్శ నాకు చాలా ఇష్టం. ఒకడు నాచన సోమన అని అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని రాశారు. అవి అద్భుతంగా ఉంటే చదివి తీరాల్సినవే. అల్లసాని వారి అల్లిక జిగిబిగి, అసలు అల్లసాని పెద్దని రాసినటువంటి మనుచరిత్రని ఎలా చదవాలి, దాంట్లో ఏమేమి రహస్యాలు ఉన్నాయి విశ్వనాథ్ వారు చెప్తారు.
అతడు ఒకడు నాచన సోమన గురించి కూడా ఒక అద్భుతమైనటువంటి విమర్శ గ్రంథం ఉంది. ఇవన్నీ కూడా ఏది పట్టుకుంటే అది అద్భుతంగా రాసేటువంటి విశ్వనాథ వారు శతాధిక గ్రంథకర్త అయితే అయినా కూడా ఉండండి నేను పద్యం చెప్తాను అనగానే ఆంధ్ర ప్రశస్తి కానీ రామాయణ కల్పవృక్షం కానీ చెప్తానంటే సభలో ఉన్నటువంటి వాళ్ళు వద్దండి ఆ రామాయణ కల్పవృక్షం మాకు అర్థం కాదు, నిఘంటువు దగ్గర పెట్టుకున్నా అర్థం కాదు, డిక్షనరీ దగ్గర పెట్టుకున్నా అర్థం కాదు, అర్థమైనా కూడా మనకు అర్థం తోస్తుంది తప్ప దాని లోపల భావం ఏంటో మనకు అర్థం కాదు, ఏమీ ఉద్దేశంతో ఆయన రాశాడు అన్నది మనకు అర్థం కాదు. కిన్నెరసాని పాటలు హాయిగా ఉంటుంది, ఇవి చదవండి అని చెప్తూ ఉండేవాళ్ళు, ఆయన కూడా పాడుతూ ఉండేవాళ్ళు. దాన్ని పావన శాస్త్రి ఈ కిన్నెరసాని పాటల్ని దాని ఏమంటారు దృశ్య రూపకంగా చేద్దాం అనుకున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం వచ్చి అడిగాడు, కిన్నెరసాని పాటల్ని కానీ మీరు కానీ దృశ్య రూపకంగా చేసేటైతే నేనే పాడతాను పావని, ఎవరి చేత పాడించవద్దు, నేనే పాడతాను, అదృష్టం నాకు కలుగుజేయని బాలసుబ్రహ్మణ్యం అన్నమాట. నేనేమన్నానంటే మా అమ్మాయి చేత డాన్స్ వేద్దాం, మా అమ్మాయి నేషనల్ డాన్సర్, మా అమ్మాయి చేత డాన్స్ కూడా వేద్దాం అని చెప్పి అనుకున్నాం, మేమంతా ప్లాన్ చేస్తున్నాం. కానీ పావన శాస్త్రి గారు చనిపోయారు. తర్వాత కొన్నాటికి మా ఫ్రెండ్ రాజేశ్వరి కూడా చనిపోయింది అనుకుంటే వాళ్ళకి 5 పిల్లలు, శ్రీవల్లి, దేవసేన, విశ్వనాథ సత్యనారాయణ గారి మనవడి పేరు కూడా విశ్వనాథ సత్యనారాయణ, మేమందరం బాబీ అని పిలుస్తాం, శక్తిధర్, తర్వాత పాణి, మనోహర్. ఇలాగా వాళ్ళ కుటుంబంతో సంబంధం ఉండటమే కాకుండా ఎంఏ చదువుతున్న రోజుల్లో సెమినార్ పేపర్ ఒకటి సబ్మిట్ చేయాలి. ఆ సెమినార్ పేపర్ సబ్మిట్ చేయాలనుకున్నప్పుడు నేను ఊహా ప్రేయసులు అని చెప్పేసి ఇందాక మనం చెప్పుకునే ఈ 3 పేర్లతోటి ఒక పేపర్ సబ్మిట్ చేయడంతో కొంత చదివి ఉన్నాను కాబట్టి, అప్పటికే కిన్నెరసాని పాటలు చదివి ఉన్నాను, నండూరి వారి ఎంకి పాటలు చదివి ఉన్నాను కాబట్టి నేను దీని మీద మాత్రమే ఎంఫిల్ చేద్దామని చెప్పేసి అనుకొని నాగార్జున యూనివర్సిటీ ఫస్ట్ బ్యాచ్లో దోణప్ప గారి దగ్గర ఇది నేను ఎంఫిల్ చేయటం జరిగింది 1980లో. కానీ ఈ పుస్తకం నేను వేసింది 2020లో, 40 ఏళ్ల తర్వాత. పుస్తకం వేద్దామని ఆలోచనే నాకు లేదు. కిన్నెరసాని పాటల పుస్తకం పైన ఉన్న ముఖ చిత్రం ఇది చూడండి. అందమైనటువంటి అమ్మాయి చేతిలో ఒక వీణ, చెప్పాను కదా ఇందాక నేను ఒక వీణ ఉందని చెప్పాను కదా, కిన్నెర అనేటువంటి వీణ. అది ఎవరు వేశారు ఈ బొమ్మలు? అడవి బాపిరాజు గారు. అడవి బాపిరాజు గారు కిన్నెరసాని పాటల్లో ముఖ చిత్రానికి కానీ లోపల కానీ ఆయన బొమ్మలు గీశారు అడవి బాపిరాజు గారు. ఇప్పుడు అడవి బాపిరాజు గారు అంటే చాలామందికి తెలియదు, అడవిశేష్ వాళ్ళ తాతగారు అంటే చాలామందికి తెలుస్తుంది. యూత్ మనకు తెలుసు, యూత్కి అడవిశేష్ అంటని తెలుసు. ఆ అబ్బాయి వాళ్ళ తాతయ్య పుస్తకాలు ఏమి చదవలేదంట, అది వేరే సంగతి. ఎవరు అడిగారు మీ తాతయ్య పుస్తకాలు చదివారని ఇంటర్వ్యూలు అడిగితే చదవలేదని చెప్పాడు, పాప నిజాయితీగా చెప్పాడు. తర్వాత ఈ పుస్తకం వేసినప్పుడు నేను నిజాయితీగా చనిపోయినటువంటి పావన శాస్త్రి, రాజేశ్వరి నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికీ ఇది అంకితం ఇచ్చాను. నా ఫ్రెండ్స్కి, అమ్మకి నాన్నకి కంటే కూడా. అంటే ఆ కుటుంబంతో అంత చక్కటి పరిచయాలు ఉన్నాయి, వెళ్తూ వస్తూ ఉంటాము. అలాగా జరిగినటువంటి ఈ కిన్నెరసాని పాటలు పాడలేను కానీ సాహిత్యం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కిన్నెర క్లాస్లో 60 మంది ఉంటారు కదా చెప్పడం. ఎరితూజాలో చెప్పాను కదా ఇందాక, ఎరితూజా అనేటువంటి దాంట్లో ఆ నది, ఇంకొక నది ఉన్నాడు కదా, ఆ నది ఆల్పియస్ అనేటువంటి నది. ఆల్పియస్ అనే నది ఎరితూజాని షెల్లీ రాసింది, ఎరితూజాని చెరపట్టాలనుకున్నప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోతుందని చెప్పాను కదా. దానికి కూడా అతను రాసినటువంటి నడకలలో మనకు ఆ ఛాయలు కనిపిస్తాయి. వీళ్ళందరూ బాగా విశ్వనాథ సత్యనారాయణ గారు విజయవాడలో పక్కన ఉన్నటువంటి ఆ లీలామహల్కి రోజు సినిమాకి వెళ్ళేవారు, ఇంగ్లీష్ సినిమాకి రోజు వెళ్తారు ఆయన సినిమాకి, ఇంగ్లీష్ పిక్చర్స్. ఆయనకి ఇంగ్లీష్ రాదనుకోవటం, ఇంగ్లీష్ సినిమాలు చూడరనుకోవటం, ఆయనలో అభ్యుదయ భావాలు లేవనుకోవటం మన పొరపాటు. ఆయన శ్రీశ్రీని చాలా గౌరవిస్తాడు. శ్రీశ్రీ కూడా విశ్వనాథ సత్యనారాయణని గౌరవిస్తాడు. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారన్నమాట, నాలాంటి కవి ఇంకో 100 ఏళ్ళ దాకా పుట్టాడు అని. అప్పుడు శ్రీశ్రీ గారు అవునండి మీరు 100 ఏళ్ల క్రితం పుట్టవలసిన వారండి అని. అంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెనుకులు వేసి, ఎప్పుడైనా కవిని గుర్తిస్తాడు. మనం ఏదో ఇక్కడ మాట్లాడుకుంటాం, మనకేదో తెలిసినట్టుగా మనం మాట్లాడుకుంటాం. ఈయన స్టార్ట్ చేయటము అనగనగా ఒక రాజాని చేయలేదని చెప్పాను కదా. ఓహో కిన్నెరసాని ఊహా మాత్రం లోపల ఏలా నిలువవే జవరాల, ఊహా మాత్రం లోపల నేల నిలువవే జవరాల, ఊహా మాత్రం లోపల నేల మీద ఎందుకు నువ్వు ఆక్కుండా వెళ్ళావని ఒక అర్థం, ఊహా మాత్రం లోపలన్ ఏలా
నిలువవే జవరాల. ఇక్కడ మనం రెండింటిని విడదీసి చూస్తే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మనం. అప్పుడు ఇప్పుడే కదా నా కౌగిట కప్పితి నీ శోకమూర్తి, అప్పుడే నిలువునా నీరే ఎప్పుడు ప్రవహించితివే, నిన్ను కౌగిట అదిమిన నా తనువు పునకలు అనగలేదు, కనువిప్పితినో లేదో నేను కానగలేనైతిని. అరే ఇప్పుడే కదా నేను పట్టుకున్నాను, అంతలోనే నువ్వు ఇలా వెళ్ళిపోయావే. పరిగెత్తడు నీ వేణీ బంధము పూనితిని చేతను, వేణీ బంధం జడని పట్టుకున్నాను, కరమన వేణికి బదులుగా కాల్వగట్టే నీటి పొరలు. నా చేతిలో నీ జడ బదులు కాల్వగట్టే నీటి పొరలు. ఎడమ చేతను కొంగును ఒడిసి పట్టుకొంటిని చెలి, తడి చేతను కొంగు లేక తడబడితిని ప్రియురాల. ఆ తడి ఉంది, కొంగు లేదు, నీళ్లుగా అయిపోయింది. నీ పాదమ్మున మోచిన నా పాలమ్మున చెమ్మట పగిది, చెమటలాగా వచ్చింది అంటే నీరైపోతుంది అని ఈ పగిదిన వాగువైన నీపై ప్రేమము చూపాడు. ఈ విధంగా నువ్వు వాగువైపోతున్నావు, కానీ నాకు ఇంకా నీ మీద ప్రేమ ఉంది అని చెప్పినప్పుడు ఇక్కడ మనం ఇంకొక ముఖ్య విషయం ఆయన చెప్తారు. నీవు రసాకృతివి కనుక ఈ వైఖరి ప్రవహించితివి. స్త్రీ ఎప్పుడు కూడా రసాకృతి, లలితమైనటువంటిది, మధురమైనటువంటిది, సున్నితమైనటువంటిది, కాబట్టి నీళ్ళులాగా తేలిగ్గా వెళ్ళిపోయింది. పురుషుడు కొంచెం కఠినుడు అంటే ఇక్కడ వాళ్ళెవరు నన్ను కోపడరు అనుకుంటా, కఠినుడు అంటలేదు నేను, గట్టి హృదయం కలవాడు, గంభీరుడు అనే అర్థంలో తీసుకుంటే, నేను శిలాహృదయుడను పూనిదనే ధుని వైఖరి, నేను శిలాహృదయుడిని, నీలాగా ధుని వైఖరి పొందగలనా, నీలాగా నేను నీటిలాగా నేను మారగలనా అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఈమె భర్త మాటలు కరిగిపోయింది, నిజంగానే నీళ్లులాగా కరిగిపోయింది. కరిగి కిన్నెర సాని వరదలై పారింది, తరుణి కిన్నెర సాని తరకళ్ళు కట్టింది, పడతి కిన్నెర సాని పరుగుళ్ళు పెట్టింది. ఇంకా తప్పనిసరిగా పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటే జలదేవతలు వచ్చి నెలత కిన్నెర సాని పదమంచు బలవంత పెట్టగా, పద అంటున్నారట, పదమంచు బలవంత పెట్టగా మరి పతి చుట్టూ తిరిగి కిన్నెర సాని బలవలా ఏడ్చింది, బలవలా కుందింది. అయ్యయ్యో వెళ్ళిపోతున్నానే అని చెప్పి పతి చుట్టూ తిరిగింది. నీరు కొంచెం రాయి ఉన్నప్పుడు నీరు ఇలా తిరుగుతుంది, అందుకని అతన్ని వదిలి వెళ్ళలేక ఆ రాయి చుట్టూ తిరిగినట్టుగా ఆయన వర్ణిస్తాడు. బిడలేక పడతి కిన్నెర సాని, చనలేక చాన కిన్నెర సాని, పోలేక బాల కిన్నెర సాని, పోలేక చనలేక రిపీట్ అయిందంటే చెప్పాక పునరుక్తి. అంతేకాకుండా బాల కిన్నెర సాని అంటే ఏంటి, స్టార్టింగ్లో సన్నటి కిన్నెర సాని చిన్నగా ఉంది, ఆ తర్వాత పెద్దదైపోయింది. ఇందాక మనం చెప్పుకున్నాం నాట్యం గురించి. ఇక సంగీతము, కోణాలన్నీ ముంచుకొని వచ్చు సెలయేటి చాన కిన్నెర సాని, జలజలా స్రవించు తరగలో పైకెగవు నురుగులో కొంగ్రొత్త తేనె కాలువలూరేనే, అమృతంపు వాన చిలుకులు జారినే. అంతేకాకుండా పికిలి పిట్టలు వచ్చి, ఒక నది వెళ్తున్నప్పుడు పిట్టలు వస్తాయి కదా, తెలుగు పిట్టలు వచ్చినాయి అంటాడు. తెలుగు పిట్టలు అనాల్సిన అవసరం లేదు. అలాగే తెలుగు పాటలు పాడినాయి అంటాడు. తెలుగు పాటలు ఏంటి, నది అంటే తెలుగు పాటలే పాడుతుందా అంటే తెలుగు పట్ల ఈయనకి అభిమానం మొట్టమొదట్లోనే చెప్పాడు, కిన్నెర ఒక తెలుగు ఆడబడుచు అని. తెలుగు పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో చూడండి. కిన్నెర ఒక తెలుగు ఆడబడుచు, అందరి తెలుగు కుటుంబాల్లో వల్లనే గొడవ జరుగుతున్నాయి. అంటే తెలుగు కుటుంబాలను గొడవ జరుగుతాయి, నార్త్ ఇండియాలో పంజాబీ వాళ్ళలో బెంగాలీ వాళ్ళలో గొడవలు జరగవా, కానీ ఈయనకి తెలుగు పట్ల అన్ని తెలుగు కుటుంబాల్లో వల్లనే భర్తకి భార్యకి అత్తకి గొడవ జరుగుతుంటే ఇతను ఏమీ చెప్పలేకపోయాడు. అందరు తెలుగు కన్నెల వల్లనే ఉద్విగ్న హృదయ అన్నట్టుగానే పక్షులు తెలుగు పిట్టలు వచ్చి పాడే, తెలుగు పిట్టలు ఎక్కడ ఉంటాయి, తెలుగు పాటలు పాడినే తెలుగు పాటలు పక్షులు పాడతాయా? కాబట్టి తెలుగుదనం అంటే ఆయనకు అంత ఇష్టం. ఏమంటుంది, ఓ నాథ నిన్ను వీడి వచ్చి, ఓ రాజ నిన్ను వదలి వచ్చి, నా ఒడల్ సైతము నానాజన్లు కోరా, ఈ ఏవంపు బ్రతికేలా పొంది తినేరా. ఈ ఏవంపు అంటాం కదా మీరు అంటారా, యావం చిచి అనుకునేటువంటి ఈ బ్రతుకు నాకెందుకు, యావగింపు అంటాం మనం. తర్వాత గోదావరి జాలి గుండె గూడులు కదలి, సాధు కిన్నెరకు ఎదురుపోయి, ఆమె లోతిగులు త్వరగా చేదోయి వారించి, ఆగమ్మ ఏడవకు అని చేదోయి వారించి ఏడవకని చెప్పింది. చెప్పి ఆదరముచే ఆమెను అదిమి కౌగిట బోని, ఏది నీ మోము నా తల్లి, నీ దిగులు ఇక మాను నా చెల్లి అని గోదావరీదేవి ఏమని ఓదార్చింది. తర్వాత మనం చెప్పుకున్నాం తెలుగు దైవమ్మ భద్రాద్రిపై. అప్పుడు అనుకుందనమాట కిన్నెర, ఏ దారినో చచ్చుటే కదా,
ఎప్పటికన్నా చచ్చిపోవాల్సిందే. ఏ దారినో చచ్చుటే కదా. మరి ఇప్పుడు లేదు చావు తనకునైనా అనుకుంది, లేదు చావు మగనికైనా. ఎందుకంటే నది ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి లేదు చావు, నదికి ఎప్పుడు చావు లేదు, భర్తకు కూడా చావు లేదు. కొండ ఏ దారినో చచ్చిపోవటమే కదా, ఇప్పుడు ఇలా ఉన్నాను అనుకొని సంతృప్తిగా ఆ భద్రాద్రి దైవం దగ్గర ఉన్నది. ఇది తర్వాత రాయబోయేటువంటి చెలియల కట్టకి, తర్వాత రాయబోయేటువంటి రామాయణ కల్పవృక్షానికి బీజాలు ఇక్కడే పడ్డాయని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈమె సున్నితంగా నడిచి వెళ్ళిపోతూ ఉంది కదా. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉంది, స్లోగా వెళ్తుంది. స్టార్టింగ్లో పుట్టినప్పుడు వాగు, బ్రతికి ఉన్నప్పుడు అతివ కిన్నెరసాని ఎంత వయ్యారియో, ఎంత నెమ్మది చానో అంత వయ్యారము అడుగడుగునా పోయింది, అంత ఇల్లాలి నెమ్మది తనము చూపింది. బ్రతికున్నప్పుడు ఈమె మామూలుగా కిన్నెరసాని వాగు కాదు, స్త్రీగా ఉండి వాగుగా మారింది. కాబట్టి ఆమె బ్రతుకున్నప్పుడు ఎంత నెమ్మదిగా ఉండేదో, ఈ నది కూడా ఫస్ట్ అంత నెమ్మదిగానే వెళ్ళిందట. ఎంత వయ్యారంగా ఉండేదో ఇప్పుడు అంత వయ్యారంగా వెళ్తోందట. అంటే ఏంటి, నడకల ఎంత వయ్యారంగా ఉంది. తర్వాత స్పీడ్ బాగా పెరిగింది, అప్పుడు నృత్యంగా మారింది, ఆ తర్వాత సంగీతంగా అయింది. ఇక్కడ నీ నవ్వులు నురగలుగా, నీ వడులవి తరగలుగా, నీ కన్నులు మీనులుగా, నీ ఈ కరణిని ప్రవహించేదవు. కన్నులు మీనులు, స్త్రీ కళ్ళను కూడా మనము మీనులతో పోలుస్తాం కదా, చేప పిల్లలతో పోలుస్తాము. ఇక్కడ నీ కన్నులు మీనులు కంటే నదిలో కూడా చేపలు ఉంటాయి. నీ నవ్వులు నురగలుగా, ఆడపిల్ల నవ్వినా నురగలుగా అని చెప్పచ్చు, లేదా నది నురగలు ఉంటాయి. అంటే ఒకవైపున స్త్రీ పరంగా, మరొక రూపంలో చూసుకుంటే నదీ పరంగా రెండు అర్థాలు వచ్చేటట్లుగా ఈయన చెప్పారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కిన్నెర సాని పాటలంటే ఆ సాహిత్యంలో కానీ సినిమాల్లో కానీ ఎప్పుడైనా సరే ఇంత ఎక్కువగా ఎవరు వ్రాయలేదు. నది కెరటాలు కొండలకు తగ్గినప్పుడు, నది కెరటాలు కొండకు తగిలితే ధన్మని తగిలినప్పుడు సౌండ్ వస్తుంది కదా, దాన్ని ఈయన సంగీతంగా చెప్పారు. ఈ అమ్మాయి బాధపడి నేను కోపమనంది నీ ప్రక్కనుండగా, వలదన్న కొద్దీ నా పదములొత్తుచు నీవు, తనకున్న మర్యాద ఎంత, తనకున్న గౌరవం ఎంత, లోకాలు తప్పు త్రోవలు పోవునేని సర్ది చెప్పగలట్టి సామంతుడి రాదు. ఈ అమ్మాయి ఫస్ట్ ఏమనుకుందంటే, నేను బాగా కోపంగా ఉన్నప్పుడు నా పాదాలు ఒత్తావు నువ్వు, ఇప్పుడు గుర్తొస్తోంది నాకు, నేను మర్చిపోయానే అని అనుకుంది భర్తను తలుచుకొని. ఇక్కడ నీకున్న మర్యాద ఎంతయ్యా, నువ్వు కడలి రాజువి, అన్ని నదులకి భర్తవి నువ్వే, అలాంటి నువ్వు ఇలాగా ప్రవర్తిస్తావా అని చెప్పి అన్నప్పుడు ఈ ప్రజలు కూడా అనుకుంటున్నారట, ఏనాటి ముసలి ఈ కడలి, ఇప్పుడుదా సముద్రం, ఎప్పటిది కిన్నెరైతే ఇప్పుడు పుట్టింది, ఏనాటి ముసలి ఈ కడలి, ఏనాటి పెద్ద ఈ కడలి, తిరిగి నలుగురిలోన తిరుగనేర్చిన వాడు పరగ కామమునకే బడలిపోయేటన్నా, తనకేమి పరువు కడలి రాజునకు, కామం కోసం ఇట్లా పడి చచ్చిపోతున్నాడే, ఇది ఏం పరువు అని ప్రజలందరూ అనుకుంటున్నారట. ప్రజలు అనుకుంటున్నారు అనేటువంటి మాట కవి వచ్చి చెప్పాడు. ప్రజలు అనుకున్నారని చెప్పలేదు, ప్రజలు అనుకుంటున్నారని కవి ప్రవేశించి చెప్పాడు. సామాన్యంగా కవి ఎప్పుడు ప్రవేశించాడు. అక్కడ సత్యభామ కాళ్ళ మీద కృష్ణుడు పడ్డప్పుడు అప్పుడు ఆమె కాలుతోటి ఎడమ కాలుతో త్రోచింది. అట్ల ఎగుగాక నాథుల్ నేరములు చేసిన పేరొలకను పొందిన స్త్రీలు ఉచిత వ్యాపారము నేర్తురే అంటాడు. అక్కడ కవి ప్రవేశించాడు. అట్లాగే ఇక్కడ కూడా ఈ కడలి రాజుకు బుద్ధి చెప్పేటప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారి కంటే కొన్ని నమ్మకాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ నమ్మకాల వల్ల అతను అక్కడ ఆగిపోవాలి, మర్యాదా పురుషుడిగా గంభీర పురుషుడిగా అక్కడ ఆగిపోవాలి అని చెప్పి తనకు ఇది తగదు అని ప్రజలు అనుకుంటున్నారని కవి ప్రవేశించి చెప్తాడు. ఇక్కడ రసము ఇందాక మనం చెప్పుకున్నాం, శృంగార రసం అని చెప్పుకున్నాం కదా, శృంగార రసమా లేకపోతే శోక రసమా కరుణమా అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మాటి మాటికి కొండ మాదిరిగా పడి ఉన్న తన నీటుకాణ్ణి చేతులతో కౌగలించుకుంటుంది. జలదేవతలు వెళ్ళిపోమంటున్నారు, కానీ వెళ్ళిపోకుండా మాటి మాటికి అతన్నే పట్టుకొని ఉండాలనుకుంటుంది. నాకు మళ్ళీ నీవు నదివోలే పారరా, జలముగా ఇద్దరము కలిసిపోదామురా, కెరటాలు కౌగలిద్దామురా, నీ యందు తప్పింక నేను చేయను లేరా. ఇంకా నీ విషయంలో నేను తప్పు చేయనులే, ఒకసారి తప్పు చేసి ఇంటి నుంచి బయటకు వచ్చేసాను, నీ యందు నేను ఇక తప్పు చేయనులే, ఆనపెట్టితివేని అడుగుదాటను, ఒట్టుబెట్టు, నేను అసలు బయటికే వెళ్ళను. ఒక మామూలు ఆడపిల్ల ఎలా మాట్లాడుకుంటుందో అలాగే మాట్లాడుతుంది.
ఇక జన్మలో కోపం ఇంత పొందను లేరా, ఇంకెప్పటికీ నేను ఇంత కోపం పొందలే, బుద్ధి వచ్చేసింది. కానీ నువ్వన్నా నదిగా మారు, ఇద్దరం కెరటాలు కౌగలించుకొని బతుకుతాం. ఇక ఎట్లాగో నేను మళ్ళీ స్త్రీని కాలేను, నువ్వు కావచ్చు అని చెప్పేసి ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. కడలి మ్రోతలెక్కుడు భయమిడగా కరడు కట్టిన గుండెనైన కరుణ రసముతో కదిలించేటువంటి ఇక్కడ చుక్కనైతే ఈ బెడద తప్పునే, మొక్కనైతే ఈ వగపు తప్పునే అన్నది. చుక్కనైనా ఉంటే బాగుండేది, లేకపోతే మొక్కనైనా బాగుండేది, కానీ నేను నదినైపోయానే, మనిషి నదిగా మారిన మనిషినైపోయానే అని హాయని కిన్నెర ఏడ్చాను. నీలి మబ్బులు బోలు నిడివి నీ చేతుళ్ళు, నన్నింక కౌగలించగ రావు కాబోలు, కడు ప్రేమతో చేరగా లేవు కాబోలు, నెమ్మదిగా నా ఒడలు నిమురవు కాబోలు అని ఇంత మనం చెప్పుకున్నాం. నేను కోపము నంది ఉండగా నా పాదములు నీవు అని చెప్పి బాధపడుతుంది. ఇందాక మనం పునరుక్తి అని చెప్పుకున్నాం. ఈ పునరుక్తులు రెండు రకాలు, ఒకటేమో పదము పునరుక్తి, రెండేమో పాదము పునరుక్తి. పదము పడతి కిన్నెర సాన పోలేక పోలేక అని చెప్పుకున్నాం మనం. చాన కిన్నెర సాక చలలేక చనలేక, ముగుద కిన్నెర సాని, వెలది కిన్నెర సాని, ఇట్లా కిన్నెర సాని అనేటువంటి పదము మళ్ళీ మళ్ళీ వచ్చింది. అలాగే పాదాలు కరిగింది 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 కరిగి కిన్నెర సాని, కదిలింది 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 కదిలి కిన్నెర సాని పొదుగల్లు పోయింది. ఓనాథని ఓనాథ 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 నాకు మళ్ళీ నీవు నది ఓలే పారు. ఇక్కడ రిపీట్ చేయటం వల్ల ఏడుపులో కూడా రిపీట్ చేయటం వల్ల ఒక బలమైనటువంటి దుఃఖం మనకు కలిగిస్తుంది. కాబట్టి ఈ పునరుక్తులు అనేటువంటివి ఎక్కువగా మనకు కిన్నెర సాని పాటల్లో కనపడతాయి. ఆ తర్వాత చాలామంది ఏంటి అనుసరించారు. విశ్వనాథ వారిని కిన్నెర సాని పాటల్లో నాటక కవిగా మనం చెప్పగలమా? తిక్కనని మనము విరాట పర్వంలో నాటక కవి అన్నాం. మనం కళ్ళ ముందు కనిపిస్తుంది ఆయన విరాట పర్వంలో ఆ అజ్ఞాతవాసంలోకి రావటం, అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో ధర్మరాజు వీళ్ళందరూ కూడా, భీముడు వంటవాడిగా, నకులుడు సహదేవుడు, అర్జునుడేమో బృహన్నలుగా వీళ్ళందరూ ఉంటుంది. కాబట్టి విరాట పర్వాన్ని మనం నాటకంగా మనం చెప్పుకున్నట్టుగా ఈ కిన్నెర సానిని కూడా మనము నాటక కవి అని చెప్పవచ్చు. ఎందుకంటే కళ్ళ ముందు ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఎవరో ఒక అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోవటం, ఆ తర్వాత ఎవరో పరపురుషుడు రావటం, ఆ తర్వాత అమ్మాయి ఆశ్రయం పొందటం, ఆ తర్వాత ఆమె భద్రాద్రి రామయ్య దగ్గర ఉండిపోవటం, ఇదంతా ఒక ఘట్టంలాగా దానికి ఆయన చాప్టర్స్గా డివైడ్ చేసుకున్నాడు. ఎందుకనంటే నాటకానికి మన అధ్యాయాలు ఉంటాయి కదా, అలాగా ఈయన కూడా అధ్యాయాలు లాగా 8 అధ్యాయాలుగా కిన్నెర సాని పాటల్ని రాసి మనకు అందించారు. ముద్దు ముద్దుగా నడిచి ప్రోడవోలికి నాడి మురిపమ్ము పాడి ముగుద కిన్నెర సాని, ఎడదలో ఎదురైన బెడదలో కష్టాల కడలిలో కలగాంచెనో కన్నీటి కడవలే ప్రవహించెను. ఆ దుఃఖంలో కూడా ఆయన అంత అద్భుతమైనటువంటి కవిత్వం రాశారు. కాబట్టి కడలి పొంగింది కానీ అది అక్కడ ఆగిపోయింది. ఎందుకని ఆగిపోయిందంటే సృష్టి ధర్మం, హైందవ ధర్మం, భారతీయ తత్వం. కాబట్టి సముద్రం అక్కడితో ఆగిపోయాడు. ఈ కిన్నెర సాని చక్కగా భద్రాద్రి వెళ్ళేటువంటి తోవలో రాముడి దగ్గర పాదాల చెంద ఉంది. వీలైతే ఎప్పుడైనా చూద్దాం, చూస్తే కనీసం కళ్ళారా మనం చూద్దాం. ఎందుకంటే మనవి చర్మచక్షువులు కదా, మనవి చర్మచక్షువులు, మన కళ్ళు చర్మచక్షువులు, కానీ వాడి మనోనేత్రం, కవులవి మనోనేత్రం. ఆ మనోనేత్రంతో వాళ్ళు చూసి అద్భుతంగా రాశారు. కానీ మనం చదువుకున్నాం, రకరకాలుగా వింటున్నాం. ఈసారి ఎప్పుడైనా భద్రాద్రి వెళ్ళినప్పుడు కారులో కానీ బస్సులో కానీ వెళితే కిన్నెర సాని బాగుని చూడొచ్చు. అక్కడ కొండ కూడా ఉంది, అది భద్రాద్రి రామయ్య వెళ్ళేటువంటి దారిలో ఉంది. ఇటువంటి కిన్నెర సాని పాటల్ని మనకు అందించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అయితే ఈ పదాలు, ఈ ఉపమానాలు లోపల ఇంకా ఉపమానాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఆ ఉపమానాలు చూస్తే వాల్మీకిని ఈయన అనుసరించారనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత ఈయన రామాయణ కల్పవృక్షం రాస్తున్నారు. వాల్మీకి రామాయణాన్ని చాలా కల్పనలు చేశారనుకోండి, కానీ వాల్మీకి రామాయణాన్ని అనుసరించి ఎన్ని ఉపమానాలు వేస్తారంటే అన్ని ఉపమానాలు వేస్తారు. అలా ఉంది, ఇలా ఉంది అని ఇందాక మనం చదువుకున్నాం. ఇందాక తరగలాగా ఉంది, అలాగా లేడీలాగా గంతులేస్తుంది, చెంగు చెంగున వెళ్తుంది, ఇవన్నీ కూడా చెప్తారు. సో మనకు ఆ రోజుల్లో నుంచి ఈరోజు మనం ఇప్పుడు మాట్లాడుకునే వరకు కూడా కిన్నెర సాని పాటల గురించి మనం ఇంత బాగా చెప్పుకుంటున్నాం అంటే దాంట్లో ఉన్నటువంటి సున్నితమైనటువంటి తత్వము, ముఖ్యంగా సమాజంలో ఉండేటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా మన అందరిలో స్త్రీలు ఉంటారు. ఆ స్త్రీలు వెళ్ళిపోవద్దు, వెళితే ఇలా జరుగుతుంది అని చెప్పారు. వెళ్ళిపోయినటువంటి కథ మనం కథలు రాసినటువంటివి కూడా మనం చూసాం. కాబట్టి ఈ అవకాశాన్ని
నాకు ఇచ్చి మాట్లాడటానికి నాకు నా ముందు మాట్లాడిన వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ నన్ను మీరు అంత దూరం నుంచి ఇక్కడ పిలిపించి వినాలి అని అనుకున్నారు. సో మీలో ఎంతమందికి కిన్నెర్స్ అని పాటలు అంటే అది ఒక కథని, ఆ కథ కూడా విశ్వనాథ వారే కల్పించారని, ఆ కథ కూడా తెలుగు ఇంటి ఆడబడుచుల యొక్క కథని, తెలుగు కుటుంబాల్లోని కథని, అందులో నలుగురే పాత్రలు ఉన్నారు. ఆ నలుగురు పాత్రలు కూడా కరుణరసంతో ఉన్నారని చిట్ట చివరికి చెప్పుకుంటూ, నిజానికి విప్రలంభ శృంగారము అంటే విడిపోయారు కదా వాళ్ళిద్దరూ. ఆవిడ పూర్తిగా అతను అక్కడ రాయిలాగే ఉండిపోయాడు, ఈమెను అదిగానే ఉండిపోయింది కాబట్టి విప్రలంభ శృంగారము అని చెప్పుకుందామని చెప్పేసి మనము తీర్మానిస్తూ ఇటువంటి అద్భుతమైనటువంటి కావ్యాన్ని మనకి ఇచ్చి ఒక కొండని, ఒక నదిని చూసి దానికి ఒక అంతమైనటువంటి ఒక కథని అల్లి ఇంతమంది మెచ్చుకునేటట్లుగా మన తెలుగు కుటుంబాలకు, ఆయన అన్నట్టుగా తెలుగు కుటుంబాలకు అందించి శాశ్వతంగా మనకు ఒక అద్భుత కావ్యాన్ని ఇచ్చి, అక్కడ ఉన్నటువంటి వాగు, ఆ వాగు పేరు కిన్నెర్స్ అని అంతే, కానీ ఆ వాగుకు కూడా శాశ్వతత్వాన్ని కల్పించినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారికి మరొకసారి మన సభ తరపున ఇంత అద్భుతమైన కావ్యాన్ని మనకి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలా మాట్లాడే అవకాశం నాకు కల్పించి మరొకసారి ఎప్పుడో 40 ఏళ్ల క్రితం రాసిన పుస్తకాన్ని ఎప్పుడూ ఆనందమే నాకు చెప్పటం, మీ అందరి ముందు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆసక్తిగా విన్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. మా చాలా అద్భుతమైన ప్రసంగం విన్నాము. మీరు చెప్పినట్లుగా మీరు కిన్నెరసాని సాహిత్యం గురించి చెప్తూ ఉంటే మేము ఒక దృశ్య కావ్యం చూసినట్లుగానో, నాటకంగానో, లేక సినిమా చూస్తున్న అనుభూతినే పొందాము. మనందరి కరతాళ ధ్వనులతో వారికి ఒకసారి మన గౌరవాన్ని చాటుదాం. పై నెల చివరి ఆదివారం నాడు ప్రముఖ అవధాన పండితులు బులుసు అపర్ణ గారిని ఆహ్వానించారు జేకే రెడ్డి గారు. వారు ఏ విషయం మీద మాట్లాడతారో నిర్ణయం చేసిన తర్వాత మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ఇదే హాల్లో, ఇదే ప్రాంగణంలో చక్కటి ఉపన్యాసం ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ వచ్చి పాల్గొనాలి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.